ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, దైవజనులకు అందరికి కూడా శుభాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని మరొకసారి ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఒక అవసరం కొద్దీ మాట్లాడుతున్నాను కాబట్టి టాపికల్గా మాట్లాడుతున్నాను. దైవజనులు, దైవ సేవకులు, సేవలో చురుకుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక నేను టాపికల్గా అంటే అంశం వారీగా మాట్లాడుతున్నాను. బైబిల్లో మనం ప్రసంగం చేసేటప్పుడు థిమాటిక్ ప్రీచింగ్ ఉంటుంది, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ ఉంటుంది, టాపికల్ ప్రీచింగ్ ఉంటుంది. మనం ఒక టాపిక్ తీసుకుని ఉదాహరణకి పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడాలనుకోండి, ఒకే ప్యాసేజీలో మీకు దొరకదు. ఎందుకంటే బైబిల్ని టాపికల్గా రాయలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ గురించి రాయబడిందో అన్నింటికి వెళ్ళి చూడాలి. అదే ఒక ప్యాసేజ్ తీసుకొని మాట్లాడేటప్పుడు ఒక్కొక్క వచనాన్ని మనం విపులీకరించవచ్చు. అయితే టాపికల్గా మాట్లాడేటప్పుడు కూడా మనం వాక్యానికి కట్టుబడే మాట్లాడాలి. ఇందాక సోదరులు చెప్తున్నారు ఆ విషయం. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మన ఆలోచన వాక్యంలో పెట్టకుండా వాక్యపుట ఆలోచన మనం తీసుకోవాలి, అందులోంచి వెలికి తీయాలి. మనల్ని మనం ఏమని పిలుచుకుంటున్నాం? దైవజనులు మనం, దైవ సేవకులు మనం. మీరు ఎలా పిలుచుకుంటారు? సహోదరులే. సరే, రకరకాల సంఘాలు రకరకాలుగా పిలుచుకుంటున్నాయి. మీరు ఎలా పిలుచుకుంటున్నారు? మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు సహోదరులు కాదని నేను అనట్లేదు. అంటే మీరు ఇప్పుడు సహోదరులే బ్రదర్. ఇప్పుడు మనతో ప్రాబ్లం ఏంటంటే మనం పాయింట్ అర్థం చేసుకోం. మనం ఏంటంటే చాలా ఫిలసాఫికల్గా మాట్లాడేస్తాం. భారతదేశంలో ఇదే సమస్య. ఇప్పుడు మీరు చర్చ్ నడుపుతున్నారా? నడిపేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? రైట్. ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? అది నేను అడుగుతుంది. సోదరులు కాదని నేను అనట్లా. అందరూ మీరు కాదనుకున్నా మీరు సోదరులే. కొన్నిసార్లు దైవ సేవకుడు అయిపోగానే ఎదుటివాడు నా సోదరుడు కాదనుకుంటాం. ఎందుకంటే కొంచెం పెద్దగా కట్టారు కదా ఇది. అది ఉంటుందన్నమాట. సో బైబిల్ కూడా మనల్ని దైవజనులని పిలుస్తోంది. అయితే మనకు ఉండవలసిన కొన్ని లక్షణాలని ఈ రోజున మనం నెమరు వేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ దృష్టికి కొన్ని దైవజనుని లక్షణాలని, ముఖ్యంగా క్రైస్తవ సేవకుడు, క్రైస్తవ దైవజనుడు, క్రైస్తవ దైవ సేవకుడు, లేక వాక్యం చెప్తున్నట్టుగా ఉండేటువంటి దైవ సేవకుడు, లేక క్రీస్తును, అపోస్తలులను చూసినప్పుడు దైవ సేవకులు ఎలా ఉండాలో తెలుసుకొని మాట్లాడుకుండే దైవ సేవకుల గురించి మాట్లాడుతున్నాను. నాకు వారు చెప్తున్నారు, అభిప్రాయం వేరు, వాక్యం వేరు. అభిప్రాయం ఎలా ఏర్పడుతుందంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. మన చుట్టూ నలుగురు ఏం మాట్లాడుకుంటే మనం ఏం వింటామో దాన్ని బట్టి అభిప్రాయం ఏర్పడుతుంది. మనము చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నామో, ఎక్కడ పెరిగామో, తల్లిదండ్రులు ఎలా పెంచారో, మనం ఏ పుస్తకాలు చదివామో, వీటన్నిటిని బట్టి కూడా అభిప్రాయాలు ఏర్పడతాయి. మనం ఉండే ఊరు, సంస్కృతి, దాన్ని బట్టి కూడా అభిప్రాయాలు ఏర్పడతాయి. కానీ ఇది మారదు. ఇది ఏ దేశంకి వెళ్ళినా, ఏ సంస్కృతికి వెళ్ళినా, ఏ కాలానికి వెళ్ళినా ఇదే. పౌలుకైనా, నీకైనా, నాకైనా ఏమండి, ఇది ఒకటే. సో అందుకని మన అభిప్రాయాల్ని దీంతో కరెక్ట్ చేసుకోవాలి మనం. అందుకని మనం ఏదైనా సూత్రీకరణ చేసుకుంటే పరిచర్య ఎలా చేయాలి ఇందులోంచి తెచ్చుకోవాలి. క్రైస్తవులుగా ఎలా జీవించాలి ఇందులోంచి తెచ్చుకోవాలి. ఒక పాస్టర్గా లేకపోతే ఒక దైవజనుడిగా ఎలా మెలగాలి, మసలుకోవాలి ఇందులోంచి తెచ్చుకోవాలి. సో ఇది
ప్రామాణిక గ్రంథం అన్నింటికి. అంచేత మనం ఏం చేద్దాం, ఈరోజు ఆ ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మీకు తెలిసినటువంటి ఒక మాట ఉంది, 11, 12 వచనాలు. ఒకసారి చదువుతారా? ఎఫెసీ 4, 11, 12. కొన్ని వచనాలు మీకు చిరపరిచితమైనవే. రైట్. సో ఎవరు నియమించింది? ఎవరు నియమించారు? ఇప్పుడు ఆ లిస్టులో మీరు ఉన్నారా? లిస్టులో లేరా మీరు? ఎక్కడో దగ్గర పడతారు కదా ఆ లిస్టులో మీరు. పడకపోతే ఇంక ఈరోజు ఈ సదస్సులో కూర్చోడం అనవసరం, మీరు సాయంత్రం రండి. ఎవరు నియమించారు మిమ్మల్ని? ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. మీరు దేవుడు అనండి, క్రీస్తు అనండి, పరిశుద్ధాత్మ అనండి, ఫైనల్గా దేవుడే కదా. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఈరోజు 21వ శతాబ్దంలో సమస్య ఏమైందంటే, తమను తాము నియమించుకున్న వాళ్ళు వచ్చారు, దేవుడు నియమించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం నిర్ధారణ చేసుకోవాల్సింది ఏంటంటే, నన్ను నేనే నియమించుకున్నానా, లేక దేవుడు నియమించాడా నన్ను? ఇది ఎప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, ముఖ్యంగా దైవజనులు. అందుకని ఏమంటున్నాడంటే, దైవజనుడికి మొదటి లక్షణం ఏంటంటే, హీ మస్ట్ బి అ మ్యాన్ ఆఫ్ కాలింగ్. పిలుపు ఉన్న మనిషి అయి ఉండాలి. ఇది మొదటి లక్షణం. నిన్న కూడా మీకు నేను హింట్ ఇచ్చాను. దైవజనులు 2 రకాలు. ఒకటి పిలుపుతో వచ్చిన వాళ్ళు, అంటే ప్రభువు పిలువగా వచ్చిన వాళ్ళు. ఇంకొకళ్ళు పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఈరోజు చాలామంది పాస్టర్స్కి ఇది జీవనోపాధి, ఉద్యోగం. ఉద్యోగం ఎలా చేస్తాం? ఇందాక ఆయన మెన్ ప్లీజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళగా ఉండదు, పౌలు చెప్పిన మాట. ఎందుకు మనుషుల్ని ఎందుకు సంతోషపెడతాడు? ఉద్యోగి ఎవరిని సంతోషపెడతాడు? ఫస్ట్ యజమాని సంతోషపెడతాడు, అంతేనా? తర్వాత ఉద్యోగంలో తీసేస్తారేమోనని వచ్చిన వాళ్ళందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపెడతా ఉంటాడు. ఎందుకంటే అది అతని జీవనోపాధి. ఇందాక వారు చెప్తుంది అదే. నేను గట్టిగా ప్రసంగం చేస్తే ఓ మెంబర్ వెళ్ళిపోతాడేమో, ఓ 10,000 దశంభాగం వెళ్ళిపోద్దేమో. నేను గట్టిగా ఖండిస్తే నన్ను ఈ పీఠం నుంచి కింద పడేస్తారేమో. ఈ అభద్రతా భావం ఇదంతా కూడా ఎవరికి ఉంటుందంటే, పిలుపు లేని వాళ్ళకి ఉంటుంది. పిలుపుని వాళ్ళు అలా ప్రవర్తించరు, వాళ్ళకి ప్రభువే ముఖ్యం. పేతురుని, యోహాన్ని పట్టుకెళ్ళి మీరు ఈ నామాన్ని ప్రకటించడానికి వీలు లేదు అని మీరు అపోస్తల కార్యాల్లో చదివి ఉంటారు. వాళ్ళు వీధుల్లో సువార్త చెప్తూ స్వస్థత చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు పేతురు ఒక ప్రశ్న అడిగాడు వాళ్ళని, యూదుల పెద్దల్ని, చట్టసభల్ని, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు. మిమ్మల్ని మీ మాట వినమంటారా, అంటే మిమ్మల్ని సంతోషపెట్టమంటారా, లేక దేవుడి మాట వినమంటారా, మీరే చెప్పండి అన్నాడు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడగలిగారు వాళ్ళు? వాళ్ళ పిలుపు వాళ్ళకి తెలుసు, వాళ్ళని నియమించిన వాడు వాళ్ళకి తెలుసు. నిన్న కూడా మీకు నేను చెప్పాను, పిలుపు తెలియాలంటే మొదట పిలిచినవాడు తెలియాలి. ఇక్కడ కూర్చున్న దైవజనులకి ఇది నా పిలుపు అనేది మీకు అర్థం కావాలి అని అంటే, మొట్టమొదట మీరు ప్రభుతో సన్నిహితులు కావాలి. చూడండి, ఒకసారి పౌలు అన్న మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాల్లో ఆయన అగ్రిప్పరాజు ముందు నిలబడ్డాడు. అగ్రిప్పరాజు ముందు నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు పౌలు ఏమన్నాడు? పౌలు, అగ్రిప్పరాజా,
ఆ పరలోక దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఇది మాట్లాడే సమయానికి పౌలు ఏ స్టేజ్కి వచ్చి ఉన్నాడు? దీని తర్వాత ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఆయన్ని శిరచ్ఛేదనం చేశారు, తల నరికేశారు. అంటే ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఆయన జీవితం, ఆయన పరిచర్య అయిపోబోతున్నాయి. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన ఒక దశాబ్దం లోపే, చాలా కొద్ది సంవత్సరాల్లోనే పౌలు దమస్కు మార్గంలో మారుమనసు పొందాడు. అప్పుడే పిలుపు నొందాడు. ఆయన ఏమని చెప్పాడు ఆ రోజున దేవుడు ఆయనకి? నువ్వు రాజుల ఎదుట, అధికారుల ఎదుట నాకు సాక్షిగా ఉండాలి, నా నిమిత్తం శ్రమపడాలి, అన్యులకు నువ్వు సువార్త చెప్పాలి. ఈ పిలుపు మర్చిపోయాడు ఆయన. ఇంకో 4-5 సంవత్సరాల్లో చనిపోతాడు అనంగా కూడా ఆయన మర్చిపోలేదు. అంటే దైవజనుడు ఎలా ఉండాలంటే ఆ సెన్స్ ఆఫ్ కాలింగ్, నేను ఎవరిని, నన్ను ఎవరు నియమించారు, నేను ఏం చేయడానికి వచ్చాను. యేసుప్రభువు వారి జీవితాన్ని కూడా మీరు చూడండి. ఆయన 12 ఏళ్ల బాలుడైనప్పుడు ఆయన తన పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తప్పిపోయాడు, వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ అమ్మ గాబరా పడుతూ, నాయన ఏమైపోయావు, నేను మీ నాయన ఎంత బాధపడుతున్నాం. అప్పుడు ఆయన అన్నమాట ఏమిటి? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీకు కనబడుతుంది కదా. ఆయన అన్నమాట ఏమిటి? నా తండ్రి పని మీద నేను ఉన్నానని నీవు ఎరుగవా. ఏంటి ఆయన సెన్స్ ఏంటి? ఆయన ఏ స్పృహలో ఉన్నాడు? తండ్రి నన్ను పంపించాడు, నేను ఆయన పని మీద ఉండాలి. మనకి 30 ఏళ్ల నుంచి యేసుప్రభు కనపడతాడు చాలాసార్లు, కానీ 12 ఏళ్ళప్పుడు కూడా ఆయన ఆ స్పృహలోనే జీవించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంకి మీరు వచ్చేటప్పటికి ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆయన 1-2 రోజుల్లోనో లేకపోతే కొన్ని గంటల్లోనో సిలువకి ఎక్కబోతున్నాడు. ఈ ప్రార్థన మోస్ట్ ప్రాబబ్లీ గెత్సెమనీలో చేసిన ప్రార్థన, ఏకాంతంలో చేసిన ప్రార్థన. అని ఏమంటున్నాడు? తండ్రి, భూమి మీద చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను. అంటే ఆయన పుట్టింది మొదలు, బాల్యం మొదలు, ఆయన సిలువకి ఎక్కేంత వరకు కూడా తండ్రి తనని ఎందుకు పంపించాడో అన్న విషయాన్ని ఆయన విస్మరించలేదు. ఆయన స్ఫురణలోనే పెట్టుకున్నాడు. ఆ మతితో, ఆ ఆలోచనతో, ఆ స్పృహలో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఆర్ యు ఎ మ్యాన్ ఆఫ్ కాలింగ్? ఈ సెన్స్ ఆఫ్ పర్పస్ తోటి, అంటే దేవుడు నన్ను ఇందుకోసం పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు. నాకు ఈ భూమి మీద ప్రధానమైన విషయం ఏమిటంటే ఇదే. నేను బ్రతికినా దీనికోసమే బ్రతుకుతాను, నేను చనిపోయినా దీనికోసమే చనిపోతాను. మధ్యలో నువ్వు ఉద్యోగం చేస్తావా ఏమైనా, కొంతమంది చెప్తుంటారు నువ్వు ఉద్యోగం మానేసి వస్తేనే దైవజనుడు అని. అట్లా ఏం లేదు. పౌలు వ్యాపారం చేసుకుంటూ ఆయన ఫుల్ టైమ్గా పనిచేశాడు. దాని గురించి నేను మాట్లాడట్లా, కానీ నీ ఫోకస్ దేని మీద ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో మీకు చాలాసార్లు లౌకిక ప్రపంచంలో పెద్ద పెద్ద జాబులు చేస్తూ దేవుడి చేత బలంగా వాడబడిన ప్రవక్తలు ఉన్నారు. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు ఒకే సమయంలో. దావీదు రాజుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు ఒకే సమయంలో. నెహెమ్యా రాజుగారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు, దేవుని చేత అద్భుతమైన సేవకుడిగా వాడబడ్డాడు ఒకే సమయంలో. సో మీరు ఉద్యోగం చేస్తూ సేవ చేశారా, చేయకుండా సేవ చేశారా, అది నిర్నిమిత్తం. అది కాదు సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆర్ యూ ఫోకస్డ్? దీనివల్ల ఏమిటి లాభం అంటే, మీరు ఇంకో పని చేయరు, అనవసరమైన వాటి జోలికి మీరు వెళ్ళరు. మీ దృష్టి అంతా ఎట్లుంటుందంటే, ప్రభువా నన్నేం చేయమంటావు? ఉదయం లేచిన దగ్గర నుంచి మీ దృష్టి ఎలా ఉంటుందంటే, ప్రభువా ఈరోజు నీ కోసం నన్నేం చేయమంటావు? నన్ను నియమించావు కదా. మీకు గుర్తుందా, సంఘంలో సమస్య వచ్చింది భోజనం పంచే దగ్గర.
మీరు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అపోస్తలులు ఏమన్నారు? ఈ పని మేము తీసుకోము, మీరే ఎన్నుకోండి కొంతమంది దీనికోసం ప్రార్థనాపూర్వకంగా అని కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు. అప్పుడు అపోస్తలులు చెప్పిన మాట ఏమిటంటే, మేము ఒకవేళ ఇందులోకి దిగి, వాళ్ళు చేయలేక కాదు, చేయగలరు, కానీ వాళ్ళని దేవుడు పిలిచినటువంటి పని పాడైపోతుంది. దీన్ని ఏమంటారు? ఇది సెన్స్ ఆఫ్ పర్పస్ అన్నమాట. నన్ను ఎందుకు పిలిచాడో, ఏ ప్రయోజనంతో, ఏ ఉద్దేశంతో పిలిచాడో దానికి కట్టుబడి ఉండడం. నాకు దేవుడిచ్చిన 24 గంటల్లో అధిక శాతం నేను ఈ పిలుపుకి తగిన పనులే చేస్తానన్నమాట. ఒకవేళ నాకు పెళ్ళి కాకపోతే నేను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఈ పిలుపుకి తగినట్టుగా ఉండే అమ్మాయిని చేసుకుంటాను, నా కులం అమ్మాయిని చేసుకోను. మన దేశంలో పెళ్లి చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ కులం చూస్తారు, ఆ తర్వాత ఏం చూస్తారు? మిగిలినవి ఉంటాయి కదా కొన్ని, ఆస్తి ఎంత ఉంది, అందం ఎంత ఉంది, ఉద్యోగం ఎంత ఉంది, ఇది. ఇందులో అందరం పాపులమే, ఈ కులం విషయంలో అందరం పాపులమే. మనమేం గర్వించాల్సిన పని లేదు ఇక్కడ, నాకు లేదు అని. ఈ దరిద్రం, ఈ జిడ్డు, అదేంటది, ఆ గజ్జి తామర సపట పొలం రాసుకుంటే పోతుంది, కానీ ఈ గజ్జి మాత్రం ఏం రాసుకుంటే పోతుందో తెలియదు. కానీ మనకు ఉండవలసింది, నేనేమంటున్నానంటే, కాలింగ్ అనేది ఉంది చూసారు, ఈ పిలుపు అనేది, ఇది చాలా పెద్ద గొడుగు. నీ ఉద్యోగం ఆ గొడుగు కిందకు రావాలి. నువ్వు నీ జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నావా, ఆ గొడుగు కిందకు రావాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక పిలుపుతో పిలిస్తే ఇంకొక పిలుపుని అమ్మాయిని చేసుకున్నావు అనుకో, అయిపోయావే. నువ్వు విశ్వాసిని మాత్రమే చేసుకోకూడదు, నీ పిలుపుకి తగిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆదికాండంలోకి వెళ్తే, మీరు వివాహాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, థియాలజీలో క్రియేషన్ ఆర్డినెన్సెస్ అంటాం. వివాహం గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారిని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆయన పాపానికి ముందటి విషయానికి తీసుకువెళ్ళాడు. అండ్ మనం పాపంలో పడిపోయిన తర్వాత చాలా విలువలు మారాయి, మన దృష్టిపథం మారింది, అందువల్ల మనకు కొన్ని అర్థం కావట్లేదు. విడాకులు ఇవ్వచ్చు, తప్పేం లేదు కదా అని ఆయన దగ్గరికి వచ్చి అడిగితే, మోషే దానికి ఆల్రెడీ చెప్పాడు కదా అంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా చెప్పాడు. అంటే నువ్వు పాపంలో పడిపోయి ఉన్నావు కాబట్టి, నీకు ఇంతకంటే కెపాసిటీ లేదు కాబట్టి, నీకు విడాకులు అనేటువంటి ఒక వెసులుబాటుని ఇచ్చాడు తప్ప, కానీ దేవుడి హృదయం కాదు ఇది. ఆది నుంచి అలాగున లేదు అన్నాడు ఆయన. ఆది నుంచి అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదన్నా ఒక స్టాండర్డ్ తెలుసుకోవాలంటే ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు చదవాలన్నమాట. ఎందుకంటే 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పాపంలో పడిపోయాం అన్నమాట. అక్కడికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి తీసుకొని అన్నాడు ఆయన మాట. ఏమన్నాడు? దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. ఈరోజు నేను కూడా అక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పడానికి ఈ పాయింట్. దేవుడు మనిషిని సృష్టించి వాడికి ఒక ప్రయోజనం ఇచ్చాడు. ఏమిటా ప్రయోజనం? నువ్వు భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. నువ్వు ఆకాశ పక్షుల్ని అంటే అంతరిక్షాన్ని, నువ్వు జలచరాల్ని అంటే సముద్రాలని, నువ్వు భూతలాన్ని, గగనతలాన్ని, సముద్రతలాన్ని, భూతలాన్ని నువ్వు పరిపాలించాలి. ఒక మాటలో చెప్పాలంటే, నా పక్కన కుర్చీ వేసుకొని నాతో పాటు నువ్వు సృష్టిని పరిపాలించాలి. రీజెన్సీ అంటాం. రీజెంట్ అంటే కింగ్, పరిపాలకుడు. సహపరిపాలకుడి పోస్ట్ ఇచ్చాడు ఆదాముకి. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆదాముకి ఒక్కడికే ఇవ్వలేదు ఈ పోస్టు. మీరు ఆదికాండం మొదటి అధ్యాయం చదివితే, మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు స్వాధీనం చేసుకోండి, మీరు ఏలండి, ఇద్దరికి ఇచ్చాడు. దేర్ఫోర్ దైవజనులు భార్యలు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు రికార్డ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి వినిపించండి వాళ్ళకి. మీ పిలుపులో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు.
మీ రక్షణలో వాళ్ళు భాగస్వాములు అవుతారని పేతురు 1 పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. గుర్తుందా లేదా మీకు? కానీ మీ పిలుపులో కూడా వాళ్ళ భాగస్వాములు అవుతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, పిలుపు అంత పెద్దది. నేను ఈ ఊరిలో సెటిల్ అవ్వాలా, పక్క ఊరిలో సెటిల్ అవ్వాలా, అమలాపురంలో సెటిల్ అవ్వాలా, అమెరికాలో సెటిల్ అవ్వాలా? ఏం డిసైడ్ చేస్తుంది? పిలుపు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ పిలుపు నిన్ను భారతీయులకు సువార్త చెప్పడానికి నేను ఎంచుకున్నాను అని చెప్తే ప్రభు, నువ్వు అమెరికా వెళ్ళకూడదు. గట్టిగా చెప్పండి, వెళ్ళకూడదు. దేవుడు నన్ను 1992లో పిలిచాడు. ఆ ఏడాది ఓ నెల 2 నెలల పాటు యెహెజ్కేలు గ్రంథం పారాయణం చేస్తున్నాను. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. భాష రాని ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదు. నీ భాష వచ్చినా నీ ప్రజల దగ్గరే నిన్ను ఉంచుతున్నాను. నువ్వు వాళ్ళతో నేను చెప్పింది చెప్పాలి. అదే సమయంలో కువైట్లో 2 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. పాస్పోర్టే కాదు, వీసా కూడా రెడీ అయిపోయే పరిస్థితిలో మోకరించి ప్రార్థన చేశాను. అయినా నేను వెళ్ళాలి అనేది నీ చిత్తమైతే నువ్వేదో ఒక ఆటంకం చెయ్యాలి. సాధారణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి పాస్పోర్ట్ రావడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఉంటాయి, ఆ తతంగాలన్నీ ఉంటాయి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు. అప్పుడే డిగ్రీ అయిపోయి రెడీగా ఉన్నాను ఉద్యోగం చేయడానికి. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే, ఆయనకి 45 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చింది, నాకు 8 నెలలు పట్టింది. ఈలోపు నా వర్క్ పర్మిట్ పోయింది, నా ఉద్యోగాలు పోయినాయి అక్కడ. ఈరోజు మా వాళ్ళందరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారు, ఇల్లు కూడా కట్టేసుకున్నారు. కానీ నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళకంటే సంతోషంగా ఉన్నాను, వాళ్ళంతా నేను సంపాదించకపోయినా. ఎందుకంటే దేవుడు 1992లో మాట్లాడిన మాట నాకు గుర్తుంది. ఏమిటది? నీ దేశ ప్రజల కోసం నేను ఇక్కడ ఉంచాను. నన్ను అమెరికాకి పిలిచినప్పుడు నేను వాళ్ళని ఒకటే అడిగాను, నేను అక్కడికి వచ్చి మళ్ళీ నేను మామూలుగా మాట్లాడేటట్లయితే నేను అక్కడికి రావడం దేనికి? నేను అక్కడికి వచ్చి ఇక్కడ రీచ్ అవ్వలేని వాళ్ళని నేను అక్కడ రీచ్ అవ్వగలిగితే నన్ను పిలవండి, అమెరికాకి వస్తాను, లేకపోతే నేను రానన్నాను. ఈరోజు అమెరికాకి వెళ్ళి రావడం కూడా ఓ పెద్ద అచీవ్మెంట్. పిలుపు ఏం చేస్తుందంటేనండి, మన ప్రతి నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నీ పిలుపును నువ్వు ప్రత్యేకంగా ఎరగాలి. నన్ను దేవుడు ఖచ్చితంగా పిలిచేటప్పటికి నాకు దాదాపుగా పట్టుమని 20 ఏళ్ళు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో 23, 24 ఆ సంవత్సరాల్లో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఈ పిలుపుకి తగ్గట్టుగా, అంటే భారతీయులకి నన్ను పిలిచాడు కాబట్టి నేనేం చేయాలి? ముందు భారతీయులకి తగిన భాషను నేను ఎంచుకోవాలి. చాలామంది పాస్టర్స్కి ఇంగ్లీష్ బాగా వచ్చి తెలుగు బాగా రాదు. ఇది చాలా శోచనీయం. ఇక్కడ మీ గోదావరి జిల్లాలో నాకు ఒక పాస్టర్ తెలుసు, ఆయన చాలా ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాడు. నాకు ఆయన గొడవ కూడా అయింది ఒకసారి. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నువ్వు అమెరికాలో లేవు, ఐ అప్రిషియేట్ యువర్ ఇంగ్లీష్, కానీ నీ తెలుగు నువ్వు మార్చుకోవాలి అని చెప్పాను నేను ఆయనకి, నా స్నేహితుడే. ఎందుకని? నువ్వు ఎవరి మధ్య పెట్టాడు నేను దేవుడు? మన ఇంగ్లీష్ బ్యూటిఫుల్గా, మన తెలుగు ముత్తగ్గా ఉండకూడదు. ఎందుకు నువ్వు తెలుగు నేర్చుకోవాలని నీకు ఎవరు చెప్తున్నారు? నీ పిలుపు చెప్తుంది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పిలుపు ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది. చివరికి నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా నిర్ణయిస్తుంది పిలుపు. నువ్వు ఏ సంస్కృతిలో, ఏ ప్రజల మధ్య ఉంటావో వాళ్ళతో మమేకం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కోసం నేను దేవుడు పిలిచాడు. పాస్టర్ అనగానే సూట్ వేసేసుకోకూడదు. ఆ సూటు నువ్వు ఏ ప్రజలకు సేవ చేయడానికి వచ్చావో వాళ్ళకి నప్పుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మన భాషను బట్టి, మన వస్త్రధారణను బట్టి, మన హావభావాలను బట్టి కూడా ఎదుటి వాళ్ళని మనల్ని ఆహ్వానిస్తారు, అంగీకరిస్తారు.
అందుకనే ఆహారం, ఆహార్యం రెండు చాలా ప్రాముఖ్యమైన. ఆహార్యం అంటే నేను ఎలా కనపడుతున్నాను, నేను ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను. పిలుపుకి ఇంత విస్తృతమైనటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయి, పర్యవసానాలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని నేను బ్రతిమలాడేది ఏంటంటే, మీ పిలుపుని మీరు నిర్ధారణ చేసుకోవాలి. కొంతమంది బై డిఫాల్ట్ వచ్చేసి పాస్టర్ అయిపోవచ్చు, లేకపోతే దైవజనుడు అయిపోవచ్చు, ఇవాంజలిస్ట్ అయిపోవచ్చు. కానీ మీరేం చేయాలి? మోకరించి నిర్ధారణ చేసుకోవాలి. యేసుక్రీస్తు లాంటి స్పృహ, కన్విక్షన్ పిలుపు గురించి మీకు ఉండాలి. పౌలు లాంటి స్పృహ, కన్విక్షన్ మీకు ఉండాలి. ఒకవేళ పిలుపు గురించిన మీకు పూర్తి స్పృహ ఉంటే దానికి మీరు కట్టుబడతారు. కట్టుబడితే దానికోసమే జీవిస్తారు. ఒకవేళ చచ్చిపోవలసి వస్తే వేరే వేరే విషయాల కోసం చచ్చిపోరు, దానికోసమే చచ్చిపోతారు. వేరే దానికోసం చచ్చిపోరు. వేరే దానికోసం చచ్చిపోవాల్సి వచ్చిందనుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు. పిలుపు కోసం చచ్చిపోవాల్సి వచ్చిందనుకోండి, మీ ప్రాణాన్ని త్యాగం చేస్తారు. పిలుపు అంత ప్రధానమైనది. పిలుపు ఏం చెప్తుందంటే, నీ పాత్ర ఏమిటో కూడా చెప్తుంది. వాట్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. కొంతమంది పెత్తనం చేస్తుంటారు, ప్రతి దాంట్లో చేయి పెడతా ఉంటారు. ప్రతి దాంట్లో నువ్వు చేయి పెట్టవు. నిన్ను దేనికోసం, నిన్ను బైబిల్ టీచర్గా పిలిచాడా, అక్కడే ఉంటావు నువ్వు. నిన్ను సువార్థికుడిగా పిలిచాడా, నువ్వు అక్కడే ఉంటావు. మరి కేవలం పాస్టర్లుగా, లేకపోతే ఇవాంజలిస్టులుగా, లేకపోతే ఇట్లాంటి పోస్టులే ఇస్తాడా దేవుడు? పిలుపులో ఉంటాయా? లేదు. ఆతిథ్యం ఇచ్చే పిలుపు కూడా ఉంటుంది. మీరు బైబిల్ చదివితే ఆత్మవరాలు దాదాపు 20 ఆత్మవరాలు కనపడతాయి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఈ 4 అధ్యాయాలు మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. అన్ని పరిచర్యలు మీకు కనపడుతున్నాయి. ఒక్కొక్క వరానికి ఒక్కొక్క పరిచర్య, ఒక్కొక్క పరిచర్యకు ఒక్కొక్క పిలుపు. సో కొంతమంది వంట చేయడానికి వస్తారు, లేకపోతే వడ్డించడానికి వస్తారు, లేకపోతే ఆతిథ్యం ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు తక్కువగా అనుకోవాల్సిన పని లేదు. అది వాళ్ళ పిలుపు. కొంతమంది సహాయం చేయడానికి వస్తారు. సహాయం చేసేటువంటి ఆత్మవరం కూడా ఉంది. మీరు చూడండి కావాలంటే ఈ 4 అధ్యాయాలని. ఇవన్నీ కూడా సంఘక్షేమ అభివృద్ధి కోసమే. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మీ పిలుపు మీకోసం కాదు. ఇది కూడా మీరు రాసుకోవాలి. మీ పిలుపు మీకోసం కాదు. ఎవరి కోసం? సంఘం కోసం. సంఘక్షేమం, అన్యుల రక్షణార్థం, దేవుని మహిమార్థం. ఈ 3 దానికి లక్ష్యాలు, ప్రయోజనాలు. నా కోసం కాదు పిలుపు. పబ్బం గడుపుకోవడానికి వచ్చిన పాస్టర్ ఏం చేస్తాడు? నాకేమిస్తారు, నేను ఈ కారం వేసి నెక్స్ట్ ఏం కారు కొనాలి, నేను ఈ బిల్డింగ్ పడేసి నెక్స్ట్ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలి, నేను ఇప్పటికే 10 దేశాలకు వెళ్ళాను, నెక్స్ట్ ఏ దేశంకి వెళ్ళాలి. ఆలోచనలు అలా ఉంటాయి. పిలుపున్న దైవజనుడు ఎలా ఉంటాడు? మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్తాడు. ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్తాడు. ప్రభువా, ఈ ఏడాది ఏం చేయమంటావు, ఈరోజు ఏం చేయమంటావు? ఎందుకంటే పిలుపున్నవాడుకి సొంత ఎజెండా ఉండదు. సో పిలుపు నీ కోసం కాదు, ప్రభువును మహింపరచడం కోసం, సంఘాన్ని వృద్ధిలోకి తేవడం కోసం. సంఘం అంటే గోడలు కాదు, మనుషుల్ని కట్టడం, వాళ్ళ జీవితాలని క్రీస్తులో నిర్మించడం. అన్యుల రక్షణార్థమే నీకు పిలుపు. రెండవ లక్షణము ఏమిటి అని అంటే, దైవజనుడు దైవజనుడిలాగా ఉండాలి. 2 తిమోతి పత్రిక 3:16లో మనల్ని పౌలు దైవజనుడు అంటున్నాడు. అంటే దైవజనుడు ఎలా ఉండాలంటే దైవికంగా ఉండాలి. A man of God must be a man of God.
దైవికత. ఈరోజు చాలామందిలో లౌకికత ఎక్కువ ఉంది. పాస్టర్లు ఈరోజు బాగా సంపాదిస్తున్నారంటే, వృద్ధి చెందుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం కన్నా లౌక్యం ఎక్కువ. లోకజ్ఞానం ఉండవలసిందే కొంతమేరకు, కానీ అది డామినేట్ చేయకూడదు. నేను చాలాసేపు మాట్లాడాను మనసు గురించి. ఇక్కడ తిష్ట వేస్తుంది అది. మన ప్రవర్తన, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన చూపులు, మన ఆశలు, మన యొక్క దైనందిన కార్యక్రమాలు, చివరికి మన శరీర భాష కూడా అవతల వాడికి దైవికంగా ఉండాలి. దైవికత ఉట్టిపడాలి. ఏంటి దైవికత అంటే? దేవుడి లక్షణాలని నువ్వు పునికి పుచ్చుకోవాలి. నిన్ను నువ్వు చెప్పుకోవడం కాదు, నేను దైవజనుణ్ణి అని. చుట్టూ ఉన్న ప్రజలు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఎట్లా అన్నాడో ఒక అన్యుడు ఆయన్ని చూసి, నిన్ను చూసి అన్యులు కూడా ఇతనిలో దేవుడు ఉన్నాడండి, ఇతను చాలా డిఫరెంట్, ఇతను వేరండి. అది నీ భావావేశం కావచ్చు. దైవజనుడు భావావేశాన్ని వ్యక్తం చేసే విధానం వేరు. అది నీ మాట తీరు కావచ్చు, నీ వాచకం కావచ్చు, అది నీ హావభావాలు కావచ్చు, నీ ఆహార్యం కావచ్చు, నువ్వు కనపడే తీరు కావచ్చు, అది నీ వినమ్రత కావచ్చు, అది నీ గొంతులో ధ్వనించేటువంటి స్వరం కావచ్చు. మనం ఒక వ్యక్తి మాట్లాడే తీరును బట్టి అతను ఎలాంటాడో చెప్తాం. ఒకవేళ మీరు అలా లేరు అనుకోండి, మీరు దేవుణ్ణి రిప్రజెంట్ చేయట్లా, మిమ్మల్ని మీరే బయట వేసుకుంటున్నారు. అందుకని దైవజనుడికి ఇంకా తన బ్యాక్గ్రౌండ్ ఏం గుర్తురాదు. పౌలుకి తన బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చింది అనుకోండి, మన కులం గుర్తొచ్చినట్టు. పౌలు ఎలా ఫీల్ అయ్యేవాడు? అంచేత ఇది జ్ఞాపకం చేసుకోండి. ఎలా వస్తుంది ఒక పాస్టర్ గారికి కానీ, ఒక సువార్థికుడికి కానీ, ఒక దైవ సేవకుడికి కానీ దైవికత ఎలా వస్తుంది? మళ్ళీ అక్కడికే వస్తున్నాం. నేను సాయంత్రం దాకా ఈ విషయం మీకు నొక్కి నొక్కి చెప్తూనే ఉంటాను. మీరు దేవుడితో సహవాసం చేయాలి, అంతే. మీరు ఇంట్లో చేసుకుంటారు దేవుడితో సహవాసం. మీ దేవుడితో మీరు ఏకాంతంగా గడిపేటప్పుడు నీ భార్యకి కూడా తెలియదు ఏం జరుగుతుందో. కానీ నువ్వు దేవుడితో సహవాసం చేసావో లేదో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చూడదు. నువ్వు ఎంతసేపు ప్రభుతో గడిపావు, నువ్వు ప్రభుతో ఎలాగా నువ్వు సంభాషిస్తున్నావు, సహవసిస్తున్నావు, ఆయన సన్నిధిని ఎలా అనుభవిస్తున్నావు, నోబడీ విల్ కమ్ అండ్ సీ. ఎవరు వచ్చి చూడరు. కానీ నువ్వు ఒకసారి ఆ రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చూస్తే నీ దగ్గర ఆ దైవిక సువాసనలు ఉట్టిపడాలి. అది చెప్తుంది తమరు ఆయనతో ఎంతసేపు ఉన్నారు అనేది. మనకు సామెత ఉంది కదా, 6 నెలలు తిరిగితే నీలాగా దేవుడైతే అవడు, కానీ దేవుడిలాగా మాత్రం నువ్వు ఖచ్చితంగా అయ్యి తీరుతావు. ఎందుకు మోషేని ఎదుర్కోలేకపోయింది ఇశ్రాయేలు సమాజం? మోషే ముఖాన్ని చూడలేకపోయింది. మోషే గొప్పతనం కాదు అది, ఆయన మహిమ ఈయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ముసుకేసుగా అయ్యా బాబు నేను చూడలేకపోతున్నావు అన్నారు వాళ్ళు. మీరు అద్దంలో చూసుకునేటప్పుడు దైవజనులు ముఖం మీద ఏం మచ్చలు ఉన్నాయి, మీసాలు ఎలా ఉన్నాయి చూసుకోకండి. ఎంత దైవికత ఉందో చూసుకోండి. ఈ దైవికతే క్రీస్తు కోసం ప్రజల్ని ఆకర్షిస్తుంది, ఇంకేది ఆకర్షించలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తు తత్వాన్ని పునికిపుచ్చుకోవడమే దైవికత.
ఈజ్ దెర్ ఎనీ గాడ్లీనెస్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ లైక్నెస్? క్రీస్తు తత్వానికి మించిన అతీతమైన వేరైన దైవికత ఉందంటారా? లేదు. క్రీస్తులో నాకు నచ్చేది ఏంటంటే ఆయన ఒక దేవుడు ఎలా ఉంటాడో మాత్రమే చూపించలే మనకి, ఒక మంచి మానవుడు ఎలా ఉంటాడో కూడా చూపించాడు. పరిపూర్ణ మానవత్వం, పరిపూర్ణ దేవత్వం సమపాళ్లలో ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తొణికిసలాడింది ఆయన మూర్తిమంతంలో, ఆయన వ్యక్తిత్వంలో. హ్యావ్ యూ లెర్న్డ్? మీరు ఎప్పుడైనా నేను పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నారా మనిషిగా ఎలా ఉండాలి? దైవికత అంటే ఏమిటి? అందుకే నేను దైవజనులకి మొత్తుకొని చెప్పేది ఏంటంటే, మీరు బైబిల్లో అన్ని పుస్తకాలు చదవండి, కానీ 4 సువార్తల్ని ప్రతిసారి చదవండి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దాని మీద బైబిల్ స్టడీ చేయండి. ఎందుకు 4 పుస్తకాలు ఎవరు కనపడతారు మీకు? శరీరధారిగా ఇక్కడ నడియాడినటువంటి ఆ దేవుడు, ఆయన హావభావాలు, ఆయన భాష, ఆయన ప్రేమ పరిశుద్ధత, ఆయన సంబంధ బాంధవ్యాలు, ఆయన లావాదేవీలు అన్నీ మీకు ఆ 4 సువార్తల్లో కనబడతాయి. ప్రతి వచనము మీతో మాట్లాడుతుంది. మనం చాలాసార్లు దైవజనులుగా అబ్రహాము క్యారెక్టర్ చదువుతాం కదా, పేతురు క్యారెక్టర్ చదువుతాం కదా, మనం అప్పుడప్పుడు ప్రసంగాలు కూడా చేస్తాం, అబ్రహాం మీద ప్రసంగం చేస్తాం కదా. కానీ మీరు ఎప్పుడైనా యేసుప్రభు క్యారెక్టర్ చదివారా? క్యారెక్టర్ స్టడీ చేశారా? బైబిల్ స్టడీలో ఇదొక పద్ధతి, క్యారెక్టర్ స్టడీ చేయడం. ఎప్పుడైనా స్త్రీల మీటింగ్ అప్పుడు చాలాసార్లు ఏ లూదియా గురించో, లేకపోతే ఏ మరియమ్మ గురించో, లేకపోతే ఏ ప్రిస్కిల్లా గురించో చదువుతూ ఉంటారు, ఏ ఫీబీ గురించో. కానీ మీరు ఎప్పుడైనా క్రీస్తు క్యారెక్టర్ చదివారా? అచ్చంగా బైబిల్ స్టడీ చేశారా? క్రీస్తును, అసలు శిష్యులు క్రీస్తును మనకి ఏది పరిచయం చేస్తుంది? వాక్యమే. ఆ తర్వాత మీరు పౌలు పత్రికలు చదవాలి. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఆయన ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు. ఎందుకని మిగిలిన అపోస్తలు కంటే లేట్గా వచ్చాడు, వాళ్ళేమో డైరెక్ట్గా క్రీస్తుతో బ్రతికారు. క్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత ఈయన వచ్చాడు. కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా క్రీస్తును ఈయన అవపోసన పట్టాడు, క్రీస్తును ఈయన జీర్ణించుకున్నాడు, క్రీస్తును పుణికిపుచ్చుకున్నాడు. ఈయన పత్రికల్లో వాళ్ళకంటే ఎక్కువగా క్రీస్తును ఆవిష్కరించాడు. ఎందువల్ల అంటారు? సాన్నిహిత్యం. అందుకే దైవజనుడికి అన్నిటికీ మించిన ఒక కాంక్ష ఉండాలి. ఏ విధము చేతనైనను క్రీస్తుని ఎరగాలి అనే కాంక్ష. ఆయన అననీయ ఆయనకి చేతుల నుంచి ప్రార్థనించిన తర్వాత, ఆయన యెరూషలేముకి వచ్చిన తర్వాత, నేను మొదట కేఫాని కలవలేదు, నేను అరేబియా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాను, 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ క్రీస్తు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఏకాంతంగా క్రీస్తుతో గడిపాడు ఆయన అరణ్యంలో. 3వ విషయం, దైవజనుడు మ్యాన్ ఆఫ్ కాలింగ్, మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ పీపుల్గా ఉండాలి, ప్రజల మనిషిగా ఉండాలి. ఈరోజు దైవజనులు ప్రజల మనుషులుగా లేరు. సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు మనకి సమీపంగా వచ్చేసాడు. మన మధ్య నివసించను అని రాయబడింది. అదే క్రిస్మస్. కానీ మన మధ్య నివసిస్తున్న వాళ్ళు ఉన్నట్టుండి సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళిపోయారు. వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తరు. వాళ్ళకి అసిస్టెంట్ ఎత్తుతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బౌన్సర్లు ఉంటారు. మరి యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి చంపాలనుకుంటున్నారు ఆయన్ని, అసలు పురిట్లోనే చంపేయాలనుకున్నారు ఆయన్ని. మరి ఆయన పెట్టుకోలేదు బౌన్సర్లు.
నీకేం పోయే కాలం వచ్చింది, నువ్వు బౌన్సర్లను పెట్టుకున్నావు. నిజమైన దైవజనుడు ప్రజలతో మమేకమవుతాడు. యేసుక్రీస్తు వారి జీవన శైలి ఒకసారి చూడండి, ఆయన దైనందిన జీవిత కార్యక్రమం చూడండి, ఆయన డైరీ ఒకసారి చూడండి మీరు. ఆయన ఉదయాన్నే లేచి ఏం చేస్తాడు? ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఒలీవ కొండ కన్నా వెళ్తాడు, అరణ్యంలో కన్నా వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఏకాంతం, ప్రజలు ఉండరు, తన తండ్రితో గడుపుతాడు. అది ఫస్ట్ ఆయన డైలీ రొటీన్లో, ఆయన దైనందిన కార్యక్రమంలో అది ఫస్ట్ థింగ్. తర్వాత వెంటనే ఎక్కడికి వచ్చేస్తాడు? ఆయన ప్రజల్లోకి వచ్చేస్తాడు, ప్రజల్లోనే ఉంటాడు, వీధుల్లో తిరుగుతాడు, రచ్చబండ దగ్గర కూర్చుంటాడు, అవసరమైతే దేవాలయంలోకి వెళ్ళి పండితుల మధ్యలో కూర్చుంటాడు, అవసరమైతే వెలివేయబడినటువంటి కొలట లాంటి వాళ్ళను కూడా ఆయన సంధిస్తాడు, సంభాషిస్తాడు వాళ్ళతోటి. అయ్యో వీళ్ళతో మాట్లాడితే అపార్థం చేసుకుంటారేమో, ఆయనకి పట్టదు. ఆయన మద్యపానులతోటి కూర్చొని భోజనం చేస్తాడు, పాపులతో భుజాలు రాసుకుంటాడు, సుంకరులతో స్నేహం చేస్తాడు, సమరయుల ఇంటికెళ్ళి కూడా అక్కడ ఉంటాడు, వాళ్ళ బాత్రూమ్ వాడుకుంటాడు, వాళ్ళ కంచంలో తింటాడు, వాళ్ళ మంచంలో పడుకుంటాడు. ఆయన 3 దినాలు అక్కడ ఉన్నాడు సమరయలో. సమరయులు అంటేనే వెలివేయబడిన వాళ్ళు, వాళ్ళల్లో మళ్ళీ ఏమాత్రం కూడా పవిత్రత లేకుండా, నిష్ఠ లేకుండా జీవించినటువంటి ఒక స్త్రీని ఆయన ఎంత చక్కగా ఆదరించాడు, ఎంత మంచి దృష్టితో చూశాడు. బహుశా ఆ స్త్రీ తన జీవితంలో ఎప్పుడు కూడా ఒక పురుషుడు తనంత శుద్ధంగా చూడడం ఆమె ఎరిగుండదు. మొట్టమొదటిసారి తనను శుద్ధంగా చూసినటువంటి, శుద్ధమైన దృష్టితో చూసినటువంటి ఒక పురుషుడిని ఆమె కనుక్కుంది క్రీస్తులో. ఆయన ప్రజల మనిషి. మీరు దైవజనులు అయిపోగానే ఫీల్ అయిపోయి మెట్టెక్కేసి అన్రీచబుల్గా అయిపోయి, అనప్రోచబుల్గా అయిపోయి, సమీపింపరాని తేజస్సులోకి వెళ్ళకండి. అది ఈ పక్కనే ఉంది కదా మీ రాజమండ్రి. రాజమండ్రిలో ఉన్న కొంత దైవజనులను పిలవండి, ఈ చర్చికి వస్తారేమో. ఎందుకు రారు? స్థాయి ఉందా? స్థాయి ఉందా మనకి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రతి విశ్వాసి యాజకుడే, ప్రతి విశ్వాసి రాజే, వాడు ఏ కులస్తుడైనా సరే. ఏముంది దైవజనులకు స్థాయి? క్రీస్తుని పక్కన తీసేస్తే మన మొహం మనకేం లేదు. మరి ప్రజలతో కలవడానికి ఏంటి సమస్య? అసలు మిమ్మల్ని దేవుడు నియమించిందే ప్రజల కోసం, ప్రజల్ని ఆయన దగ్గరికి తీసుకురావడానికి, ప్రజలకి రక్షణ భాగ్యం అందడానికి, ఆ ప్రజలు క్రీస్తులోకి రావడానికి, క్రీస్తులాగా మారడానికి. అందుకదా మిమ్మల్ని పెట్టింది దేవుడు. మీరు ఆ ప్రజలకు అందుబాటులో లేకపోతే ఇంకా మన మొహం మనం చేసేది ఏముంది? మీరు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీరు డాక్టర్ గారి కంటే ఎక్కువ కష్టపడి పనిచేయాలి. ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని, ఎంత అందుబాటులో ఉన్నారు మీరు ప్రజలకి? మీరు చాలాసారి మేము ఫుల్ టైం అని చెప్పుకొని గర్విస్తుంటారు కదా. నిజానికి దైవజనులు ఎక్కువ సోమరోళ్ళు. మీరు చూడండి, ఉద్యోగస్తులను చూడండి, వాళ్ళకి పొట్ట తక్కువ ఉంటుంది. ఎందుకు? పాప మధ్యాహ్నం ఇంత తీసుకెళ్తారు బాక్స్. ఆ బాక్స్ తిని పనిచేసేటప్పటికి అది అరిగిపోద్ది సాయంత్రం కల్లా. రాత్రి ఎక్కువ తినలేరు, ఉదయం లేచి మళ్ళీ పరిగెట్టాలి. కానీ వీళ్ళు
ఒక టీచర్ అమ్మా ఎన్ని గంటలు పని చేస్తుంది రోజుకి? ఏమండి? 6 to 8 hours. అదే పక్క పల్లెటూరులో అయితే మళ్ళీ ప్రయాణం, వెళ్ళడము రావడము, మళ్ళీ ఆవిడ లేచి బాక్స్ పెట్టుకొని వాళ్ళ ఆయనకి బాక్స్ పెట్టి పిల్లలకి పెట్టాల్సినవి పెట్టి ఆవిడ వెళ్ళి పాపం మళ్ళీ వచ్చి కదా. వారానికి ఎన్ని గంటలు పని చేస్తుంది ఈ లెక్కలో? ఒక 50-60 గంటలు పనిచేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక 50-60 గంటలు పనిచేస్తాడు. ఇది పల్లెటూరు కదా. ఇక్కడ చిన్న చిన్న కిరాణా షాపులు, సరుకులు అమ్మే షాపులు ఉంటాయి కదా, వెచ్చాల షాపులు ఉంటాయి కదా. అవి మీరు చూస్తే ఆ వ్యాపారస్తుడు ఎన్ని గంటలు పనిచేస్తాడు రోజుకి? మరి వారానికి ఏమండి? వారానికి రోజుకి 12 వేసుకోండి, వారానికి ఒక బిచ్చగాడు ఎన్ని రోజులు 8 గంటలు పనిచేస్తాడు రోజుకి? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఒక వారానికి మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు చెప్పండి నాకు యథార్థంగా? వారం అంటే 7 ఆదివారాలు కాదు, ఆదివారం నుంచి శనివారం దాకా. మరి మీరు ఫుల్ టైం ఎట్ అవుతారండి? మీరు పార్ట్ టైము, మీది షార్ట్ టైం. మీరు మిగిలిన టైంలో ఏం చేయాలి? మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏంటి మీ పని? మీరు వారమంతా మీరు బైబిల్ ఏం చదవరు, మీరు రోజంతా ప్రార్థన ఏం చేయరు. లేదు సార్ మేము చేస్తామన్నారంటే మీరు అబద్ధం చెప్పినట్టే. మరి ఏం చేస్తారు? మీ భార్య ముఖం ఎల్లకాలం చూడలేరు, మరి ఏం చేస్తారు మీరు? ప్రజలకి అందుబాటులో ఉండాలి. సంఘం కట్టుకున్న తర్వాత సంఘాలు ఎలా ఉండాలంటే, మీరు సోమవారం నుంచి శనివారం దాకా ఒక టైంలో సంఘంలో కూర్చోవాలి. వెళ్ళి అక్కడ మీ చర్చిలో ఆదివారం చెప్పాలి, ఇక్కడ దైవజనుడు అవైలబుల్గా ఉంటాడు, మీకు ఏదైనా సమస్య వచ్చినా ప్రార్థన చేస్తాం. ఒకటే కాదు, ప్రార్థన మీరే కాదు ఎవరైనా చేయగలరు. రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ప్రార్థన చేయగలరు. మీరు హాస్పిటల్ ఉంటే మీరు వెళ్ళాలి. కౌన్సిలింగ్ చాలామందికి అవసరం ఉంటుంది. చాలామందికి కుటుంబంలో తగాదాలు, గొడవలు ఉంటాయి. చాలామంది వ్యక్తిగతంగా కృషించిపోతూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. కొంతమంది యువకులు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? మా చర్చి 24 గంటలు తెరిచి ఉంటుంది. నేను మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, మా దైవజనుడి దగ్గరికి వెళ్తే నాకు సొల్యూషన్ దొరుకుతుంది. కనీసం చెప్పుకుంటే గుండె బాధ తగ్గిపోద్ది. మీరు పెళ్ళైన వాళ్ళైతే మీ భార్య భర్తలు ఇద్దరు అవైలబుల్గా ఉండాలి. మహిళలకు ఆశ్రమ గారు, పురుషులకు పాస్టర్ గారు. ప్రజల మనుషులుగా మీరు. పాత రోజుల్లో పాస్టర్ గారు ప్రతి ఇంటికి దర్శించేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రతి ఇల్లు ఆయన దర్శించాలి, ప్రతి కుటుంబం ఆయన దగ్గరికి రావాలి. దర్శిస్తున్నారా మీరు? ఇలాంటి వాళ్ళు మంచిది దర్శిస్తే, అందుకే అడుగుతున్నాను. దర్శిస్తే మంచిది, కానీ మీరు ఏం చేస్తున్నారు దర్శించి అని అడుగుతున్నాను. దర్శించే వాళ్ళతో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, దర్శించిన వాళ్ళతో కొన్ని సమస్యలు ఉన్నాయి. దర్శించే వాళ్ళు ఎందుకు దర్శిస్తున్నారు? మీరు మొదటి వారంలోనే దర్శిస్తున్నారా?
దర్శించే వాళ్ళతో కూడా సమస్యలు ఉన్నాయండి. ఎవరైనా, నేను కాదని అనుకోబాకండి. మనం ఎవరం అతీతులం కాదు ఇక్కడ. మీరు అందరి మోటివ్స్ మీరు చదవలా. మీ మోటివ్ బాగుండొచ్చేమో, అందరి మోటివ్స్ మీరు ఎలా చదువుతారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము వేరు అనేది ఫస్ట్ తీసేసుకోండి మీలోంచి. మీలో చాలా సత్లక్షణాలు ఉంటే ఉండొచ్చు, అది మీ గొప్పతనం కాదు. ఫస్ట్ మేము వేరు, మేము చాలా గొప్పవాళ్ళం, మా చర్చి గొప్పది, ఇది ఫస్ట్ దాన్ని చంపేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు అలా ఎప్పుడైతే ఉంటారో ప్రభు ఇక్కడ నుంచి వాకౌట్ చేసేస్తాడు. ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఆత్మవిమర్శ చేసుకోవడం ఒక్కటే మన పని. ఎప్పుడు కూడా వేరే చర్చితో కానీ, వేరే దైవజనుడితో కానీ, వేరే విశ్వాసతో కానీ మీరు కంపేర్ చేసుకోకండి. మీరు కంపేర్ చేసుకోవాల్సింది ప్రభుతో. ప్రభు లాంటి పాస్టర్గా ఉన్నానా, ప్రభు లాంటి ఇవాంజలిస్ట్గా ఉన్నానా, ప్రభు లాంటి క్రైస్తవుడిగా ఉన్నానా, ఇంతే మీరు చూసుకోవాల్సింది. ప్రభులాగా ప్రజలకు అందుబాటులో ఉన్నానా? మీరు అంటున్నారు మేము గృహాలకు వెళ్తాము, మేము అది చేస్తాం, మేము చేస్తాం, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని మీరు అంటున్నారు. మీరు ఎప్పుడైనా మద్యపానులతో కూర్చొని భోంచేశారా? మరి అదే అడుగుతున్నా. మీరు ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళే రోడ్డు మీద పడిపోయి ఉంటే తాగిన వాళ్ళు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ పక్క వీధి వాళ్ళు, మీరు పాస్టర్ గారని మర్చిపోయి ఆయన్ని తీసుకొని మీరు తీసుకొచ్చి వదిలిపెడితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? పాస్టర్ గారు కూడా ఈ మధ్య బార్కి వెళ్తున్నారా అని అనుకుంటారు. అయినా కూడా మీరు తీసుకెళ్ళి వదిలిపెడతారా అని అంటున్నాను, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇది ప్రజల మనిషి అంటే. ప్రజల మనిషి ప్రజల సర్వీస్లో ఉంటాడు. మనము దైవ సేవకులం అంటే దేవుడిని ఎలా సేవిస్తాం? ప్రజల్ని సేవించాలి మనం. ప్రభు ఏమన్నాడు? నేను ఆకలిగా ఉంటే మీరు నాకు అన్నం పెట్టారు, నాకు దాహం వేస్తే మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరిగా ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? మేము నీకు ఎప్పుడు ఇచ్చావు, నువ్వు అప్పుడు అసలు ఎలా ఉన్నావు, ఎప్పుడున్నావు నువ్వు అసలు అలాగా? మిక్కిలి అల్పులైన ఈ నా సోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడు. దట్ ఈస్ సర్వీస్ టు గాడ్. వెన్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ పీపుల్, యూ బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్. 2 తిమోతి పత్రిక 3:16 ఏముంది? దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, ప్రతి సత్కార్యమునకు సర్వసన్నద్ధుడుగా ఉంటాడు. ఏమిటి ప్రతి సత్కార్యం అంటే ఏంటి? కేవలం ప్రీచింగ్ ఒకటే చేయడు దైవజనుడు. ఆనంద్ గారు అప్పుడప్పుడు ఆయన వాట్సాప్లో కనపడతా ఉంటుంది నాకు. ఆయన వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి భోజనాలు పంచడం, అది చాలా సంతోషిస్తుంటాను నేను. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. నీకు తెలియని వాళ్ళకి భోజనాలు పంచితే సరిపోదు. నీ సంఘంలో వాళ్ళకి ఎవరికైనా భోజనం లేదేమో చూడు. నీ సంఘంలో వాళ్ళకి ఎవరికైనా బియ్యం గింజలు లేవేమో చూడు. నీ సంఘంలో వాళ్ళకి ఎవరికైనా జబ్బు చేస్తే మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవేమో చూడు. నీ సంఘంలో వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే కనీసం ఎవరైనా వచ్చి హాస్పిటల్లో చేర్పించే వాళ్ళు లేరేమో చూడు. నీ సంఘంలో భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా జీవిస్తున్నారేమో చూడు. నీ సంఘంలో ఉన్నటువంటి యువకులు దేని వెంట పడి నాశనమైపోతున్నారో చూడు. వ్యక్తిగతంగా స్పృశించు. యేసుప్రభు శిష్యులందరూ కూడా మీరు గమనించండి, వ్యక్తిగతంగా స్పృశించిన వాళ్ళే. ఆయన ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడాడు. ఆయన చేతులు ఎత్తండి అనలేదు. ఆయన మీరు ఆయన చేత సంధింపబడిన వాళ్ళని ఎవరినైనా మీరు తీసుకోండి, ఆయన పరిచర్యలో వ్యక్తిగతంగా టచ్ చేశాడు ఆయన. అందుకనే దైవజనుడు ప్రజల మనిషిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడే చూసుకుంటాడు నా ద్వారా. దేవుడే చూసుకుంటాడు నా ద్వారా. ఈ మాట ఎప్పుడైనా మీ మనసులోకి వస్తే, మీ ఆవిడ ఏదైనా అవసరం అంటే అడిగితే దేవుడే చూసుకుంటాడు అనండి. అప్పుడు చూసుకుంటుంది నీ గురించి. అంటారా దేవుడే చూసుకుంటాడని? మరి మీ సంఘంలో ఏదైనా అయితే ఎవరికి ఏదైనా దేవుడే చూసుకుంటాడని ఎలా అంటారు? భార్యలు పాఠాలు నేర్పిస్తారండి చాలాసార్లు. వాళ్ళు మంచి టీచర్ అమ్మలు వాళ్ళు.
A man of God must be a man of knowledge. జ్ఞానము కలిగిన వాళ్ళు అయి ఉండాలి మీరు. ఇది చాలా ప్రాముఖ్యం. మీకు ఒక చిన్న వచనం మీరు చదివితే నాకు సంతోషం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుతారండి. ఇర్మియా 3:15. తెలుగులో ఇంగ్లీష్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నాకు ఇష్టమైన కాపర్లను నేను నియమింతును. ఎప్పుడు వెళ్తారు మీరు మీ సంఘాన్ని? మీ సంఘాన్ని ఎప్పుడు వెళ్తారు మీరు? జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. వివేకానికి జ్ఞానానికి తేడా ఏంటంటే, జ్ఞానం అంటే చుట్టూ ఏం జరుగుతుందో ఎవరేంటో తెలుసుకోవడం. వివేకం అంటే ఏంటంటే ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఏం మాట్లాడాలో తెలుసుకోవడం. ఉన్న జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే వివేకం. ఇది ఎవరికి కావాలట? మీకే. మీకు కావాలంటే ఇది. మీకు చూడండి, సైన్స్ ఎలా పుట్టిందో చెప్తాను మీకు నేను. ఆధునిక ప్రపంచంలో మనకి ఈ మోడర్న్ సైన్స్ అనేది, ఈరోజు మీ పిల్లలు మీరంతా 10th క్లాస్ లోపు చదువుకున్నవి, కాలేజీల్లో చదువుకుంటున్న, యూనివర్సిటీలో చదువుకుంటున్న సైన్స్ బైబిల్ చదవడం వల్ల పుట్టింది. మీరు చాలా ఆశ్చర్యపోతారు నిజంగా. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసిన వాడు, పితామహుడు సర్ ఫ్రాన్సిస్ బేకన్. సర్ ఫ్రాన్సిస్ బేకన్ దాదాపు 15-16వ శతాబ్దానికి సంబంధించిన వాడు. అప్పటిదాకా అరిస్టాటిలు లేకపోతే సోక్రటీసు ఇచ్చిన జ్ఞానంతో ఏదో కొద్దో గొప్ప సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఫ్రాన్సిస్ బేకన్ మొట్టమొదటిసారి వచ్చి సైన్స్ ఇలా ఉండాలని నేర్పించాడు, మెథడాలజీ నేర్పించాడు, పద్ధతి నేర్పించాడు. అప్పుడు పురుడు పోసుకుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. జన విజ్ఞాన వేదికలకు తెలియదు ఈ విషయం. చాలామంది దైవజనులకు కూడా తెలియదు ఈ విషయం. ఫ్రాన్సిస్ బేకన్ని అడిగారు, నీకు ఎలా వచ్చింది ఆలోచన? సైన్స్ని ఈ దృష్టితో చూడాలి, ఈ పద్ధతిలో చెయ్యాలని నీకు ఎలా వచ్చింది? ఫ్రాన్సిస్ బేకన్ ఏమనంటే, ఆదికాండం 1వ పేజీ చదువుతుంటే, బైబిల్లో 1వ పేజీ చదువుతుంటే నాకు కలిగిందన్నాడు. మీరు అనుకుంటారు లోక జ్ఞానం వేరు, బైబిల్ జ్ఞానం వేరని. అన్ని జ్ఞానాలు ఆయనవే. లోకస్తుడికి కూడా జ్ఞానం ఇచ్చేది ఆయనే. ఇలా అనుకోవడం వల్ల మనం చాలాసార్లు ఏం చేస్తామంటే అసలు న్యూస్ పేపర్ కూడా చదవం. దానివల్ల మీరు ధీటైన సువార్థికులుగా ఉండరు. మీరేంటంటే లోకంలోకి వెళ్తే మేమేమే అంటారు, ఎందుకంటే మీకు తెలియదుగా లోకం. లోకస్తుని చదవకుండా మీరు లోకస్తుడికి సువార్త ఎలా చెప్తారు? ఫ్రాన్సిస్ బేకన్ అన్నారు, అది ఎలాగా బైబిల్ నీకు ఎలాగ తెలియజేయింది? ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముందంటే, మీరు ఈ ప్రపంచాన్ని ఏలమని ఉంది, మీరు ఈ తోటను సేద్యం చేయమని ఉంది 2వ అధ్యాయంలో. మరి ప్రపంచాన్ని ఏలాలంటే అది కూడా అంతరిక్షాన్ని, గగనతలాన్ని, భూతలాన్ని, సముద్రతలాన్ని నేను ఏలాలంటే ముందు ఏలాలంటే ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. మీ ఊరికి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఆయనకి ఊరు ఎక్కడుందో ఏంటో, ఏ వీధి ఏంటో ఏమి తెలియలేదనుకోండి, ఆయన కాడు. కొంచెం అమాయకంగా ఉండమనండి ఒక పురుషుణ్ణి, భార్య ఏలేస్తుంది. ఏమండి కాదంటారా సోదరులారా? చెప్పండి అమ్మా. మాట్లాడకుండా నేరేస్తుంది, మాట్లాడకుండా చేసేస్తుంది. ఏలాలంటే ఏం కావాలి? ఆయనకు అప్పుడు వచ్చిందంటే ఐడియా, ఓహో ప్రపంచాన్ని నేను ఏలగలను, దేవుడు నాకు ఇచ్చాడు మనిషికి ఇది. ఏలాలంటే నేనేం చేయాలంటే పరిశోధన చేయాలి. చంద్రుని పరిశోధించాలి, అంగారకుడిని పరిశోధించాలి, భూమిని పరిశోధించాలి, భౌతిక శాస్త్రాన్ని పరిశోధించాలి. అర్థమైందండి మీకు నేనేం చెప్తున్నాను? గలీలియోని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కొంతమంది ఫాదర్లకి నచ్చక,
ఆయన ఒక మాట చెప్పాడు. అప్పుడు దాకా అందరూ ఏమనుకుంటున్నారంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నారు. కాదయ్యా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడని చెప్పాడు ఆయన. చర్చ్ అంతా ఆయనకు వ్యతిరేకించలా. కొంతమంది పడక రాజకీయంతో తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టారు. మనకు నాస్తికులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు దాని గురించి. కానీ ఆయనకి సపోర్ట్ ఇచ్చిన చాలామంది పాస్టర్లు, గురువులు ఉన్నారు. కానీ ఆ జైల్లో కూర్చొని ఏం చేశాడంటే బైబిల్ చదువుకోవడం మొదలెట్టాడు. గెలీలియోని అడిగారు, మీరు ఇలా ఎలా మీకు ఐడియా వచ్చింది? ఎవరికి రాని ఐడియా మీకు ఎలా వచ్చిందంటే, నేను రోమాపత్రిక 1వ అధ్యాయం చదువుతుంటే సృష్టిని స్టడీ చేయమని చెప్తున్నాడు దేవుడు. సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వలన దేవుని నిత్య లక్షణాలు బయటపడతాయి అని రాయబడింది. సో నేను దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, ఆరాధించాలంటే నేను సృష్టిని స్టడీ చేయాలి. నేను స్టడీ చేయడం మొదలెట్టాను, నాకు బయటపడింది. ఎంతమంది దైవజనులు ఇక్కడ న్యూస్ పేపర్ చదువుతారు? చేయొద్దండి. ఎంతమంది దైవజనులు న్యూస్ పేపర్ చదివాక దాంట్లో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైన విషయాలు చూసి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారు? చేతులెత్తండి. ప్రైజ్ లార్డ్. సరే, అందరి గురించి చేయమండం వేరు, నీ కళ్ళెదుట నీకు కనపడే వాటికి చేయడం వేరు. తెలిసి చేసే ప్రార్థన వేరు, చీకట్లో రాయేసి చేసే ప్రార్థన వేరు. చాలా తేడా ఉంటుంది. నీ కళ్ళెదురు కనపడుతుంది సమస్య. సంచేత ప్రార్థన కూడా చాలా స్పెసిఫిక్గా ఉండాలి. నేనేదో ఏమిటంటే, మీరు ఆ జ్ఞానం ఈ జ్ఞానం అని అనుకోవడానికి వీల్లేదు. మీరు ఈ భూమి మీద జీవించేటప్పుడు, ఈ లోకంలో జీవించేటప్పుడు లోకానికి సంబంధించిన జ్ఞానం కూడా మీకు అవసరం. పౌలు ఏథెన్స్ వాసులకి, విగ్రహారాధికులకు సువార్త చెప్పాడు. ఎక్కడుంది ఇది? కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంది. 22వ వచనం మీరు చదవండి. ఏం చేశాడు ఆయన సువార్త చెప్పకముందు? అపోస్తల కార్యాలు 17:22. ఆగండి ఒక నిమిషం. వాళ్ళకి అతి దేవతా భక్తి ఉందని వాళ్ళ భక్తి గురించి ఈయనకెలా తెలిసింది? అది చదవండి, నెక్స్ట్ లైన్లో ఉంది. గ్రీకులో ఎలా ఉందంటే, ఒక్కొక్క దాన్ని పట్టి పట్టి పరిశీలించగా, పట్టి పట్టి చూడగా. పట్టి పట్టి అంటే మీకు తెలుసా? ఇట్లా పట్టుకున్నాను కాదు. ఒక్కొక్క దాన్ని ప్రత్యేకించి దృష్టి దాని మీద సారించి తెలుసుకోవడం. చాలు. ఇప్పుడు మీకేం అర్థమైంది పౌలు గురించి? ఒకటి బైబిల్ చదువుకొని వెళ్ళి సువార్త చెప్పేశాడా? లేదు. మరి ఎలా చెప్పాడు సువార్త? ఎవరికి చెప్తున్నాడు ఆ సువార్త? వాళ్ళ గురించి స్టడీ చేశాడు. మీరు అన్యుల మధ్య సాక్ష్యంగా ఉన్నారా? మీరు అన్యులు ఎక్కువ ఉన్నారు ఈ సంఘంలోని నాకు వినికిడి. నిజమేనా? ఏమండి, నిజమేనా? భారతదేశంలో ఎవరు ఎక్కువ ఉన్నారు? క్రైస్తవులా? భారతదేశంలో ఎక్కువ ఉంది. ఏ సర్వే అయినా తీసుకో, క్రైస్తవులు ఎక్కువ లేరు. 10% కూడా దాటరు. మీరు ఏ సర్వేలన్నా తీసుకోండి. 2 కాకపోతే 10% వేసుకోండి. 90% వాళ్ళే కదా. మరి మీరు సువార్త ఎవరికి చెప్తున్నారు? ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళారా స్టడీ చేయడానికి? వాక్యమే చెప్తుందండి బాబు, నేను చెప్పట్లా. ఎప్పుడైనా వాళ్ళ పుస్తకం ఏదైనా చదివారా మీరు స్టడీ చేయడానికి? విలియం కేరీ ఇక్కడికి వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చినప్పుడు, మొట్టమొదటి మిషనరీ, ఆధునిక మిషనరీ, ఆయన ఫస్ట్ ఏం చదివాడు తెలుసా? రామాయణాన్ని, మహాభారతాన్ని చదివాడు. ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది బైబిల్ కాదు, రామాయణాన్ని ఇంగ్లీష్లోకి, మహాభారతాన్ని ఇంగ్లీష్లోకి, సాంస్క్రిట్ నుంచి ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? తర్వాత వచ్చే మిషనరీలకి ఈ దేశం ఏంటో తెలుస్తుందని. ఎందుకంటే ఈ దేశాన్ని అర్థం చేసుకుంటేనే ఈ దేశానికి సువార్త చెప్పగలరు.
మనకి ఏం విషయాలు తెలియక బావిలో కప్పలా కూర్చొని అమ్మో అది తప్పేమో ఇది తప్పేమో ఇది తప్పేమో అనుకుంటా కూర్చున్నాం, మడి కట్టుకొని తెల్లబట్టలు వేసుకొని. అందుకే మీరు బయటికి వెళ్ళి చెప్పండి సువార్త, మనల్ని చాలా పిచ్చోళ్ళలాగా చూస్తారు మనల్ని. ఒకడు వచ్చి మీరు సువార్త చెప్తుంటే ఆపితే వాడితో ఎలా మాట్లాడాలో మీకు చట్టం తెలియదు మీకు చట్టం. రోడ్డు మీద ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకోండి, మన మధ్యలో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటారా? మరి మీరు ఎందుకు అనరు? మీ సువార్త ఆపితే నీకెందుకురా, నేను సువార్త చెప్తున్నాను, నీకేంటి ప్రాబ్లము? నీకేమైనా ఇబ్బందిగా ఉందనుకో, చట్ట వ్యతిరేకంగా నేనేం చేస్తాను, వెళ్ళి పోలీసు రిపోర్ట్ పెట్టుకోపో, నన్ను ఆపడానికి నీకు వీలు లేదు, నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో అని ఎందుకు అనలేకపోతున్నారు? మనకి జ్ఞానం కొదువైంది. ఎందుకంటే మీకు రాజ్యాంగం తెలీదు, మీకు చట్టాలు తెలీదు. మనకు మహా అంటే ఏం తెలుసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, ఇంకేం తెలియదు మనకి. మన ఒక పాస్టర్ గారిని ఇలాగే ఇబ్బంది పెట్టి కొట్టి చేస్తే కోర్టులో వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వేశారు. వీళ్ళు తెలివి చూడండి. ఎస్సీ యాక్ట్ అనేది క్రైస్తవులకు వర్తించదు, ఎందుకంటే క్రైస్తవులు ఎస్సీలుగా చట్ట ప్రకారం చూస్తే. కోర్టు ఏముంది, ఇది మీకు వర్తించదయ్యా, మీరు వేరే లాయర్ని పెట్టుకోండి అంది. తెలుసుకోవాలి మనం. సర్టిఫికేట్ మార్చుకోండి అంటే కోపం వస్తుంది మన వాళ్ళకి. నాకు రిజర్వేషను కావాలా, సర్టిఫికెటు కావాలా, లోకంలో అన్నీ కావాలా, మళ్ళీ క్రీస్తు కూడా కావాలా? అది ఎలాగా? మీరు అన్య ప్రపంచంలో మీరు సువార్థికులుగా సాక్షులుగా క్రీస్తు కోసం ఉండాలి అంటే మీరు అన్య ప్రపంచం గురించిన జ్ఞానం మీకు ఉండాలి, తెలుసుకోవాలి. మీరు ప్రతి బిడ్డని తీసుకెళ్ళి ఆ చైనాలో చైతన్య నారాయణలో పడేయకుండా, ఆ భాష్యంలో పడేయకుండా కొంతమంది బిడ్డల్ని లాయర్లని చేయండి, మీకు చట్టాలు తెలుస్తాయి. చర్చిలో 100 మంది ఉంటే కనీసం ఒక 10 మంది బిడ్డల్ని లాయర్లని చేయండి, మీకు చట్టాలు తెలుస్తాయి. కొంతమందిని సైంటిస్టులు చేయండి, కొంతమందిని తహసీల్దారులు చేయండి, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించండి. అందరినీ డాక్టర్ని ఇంజనీర్లు చేస్తే మీకేం తెలుస్తుంది? అందరు డాక్టర్లు అయితే పేషెంట్లు ఎవరు? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మనము జ్ఞానవంతులుగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దయచేసి గమనించండి. పౌలుని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు, లోపలేసారు. లోపలేసిన తర్వాత ఆయన జైలర్తో ఒక మాట అన్నాడు, రోమా పౌరుడిని ఇలాగైనా సత్కరించేది అని అన్నాడు. అంటే జైలర్కి వణుకు పుట్టింది. నువ్వు రోమా పౌరుడివా? అవును, నేను రోమా పౌరుడిని. అంటే ఆయన సరిగ్గా స్టడీ చేయలేదు దీన్ని, ఆయన స్టడీ చేసాడు. నువ్వు చల్లగా వదిలిపెడితే కుదరదు. చట్టాన్ని మీరు తెలుసుకోవాలి. చట్టమే కాదు, ప్రపంచాన్ని మీరు తెలుసుకోవాలి. అవునండి, చట్టానికి అతీతంగా యూజ్ చేసినప్పుడు మీరు చట్టబద్ధంగానే పోరాడాలిగా. మళ్ళీ మీరేం చట్టానికి అతీతంగా వెళ్ళలేరుగా. ఇప్పుడు ఒకడు చట్టానికి వ్యతిరేకంగా మీ మీద దాడి చేశాడు అనుకోండి, మీరు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? చట్టబద్ధంగానే ఎదుర్కోవాలి కదా సార్. అప్పుడైనా మీకు చట్టం తెలియాలి కదా. పోనీ వాడు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాడని తెలియడానికైనా చట్టం కావాలి కదా. ఒకటి చట్ట విరుద్ధం అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? చట్టం తెలిసినప్పుడే కదా. పోలీసు వాళ్ళు కూడా వచ్చి మీ మీటింగ్ ఆపడానికి వీల్లేదు, చట్టం సరిగా లేకపోతే. జ్ఞానం చాలా ప్రాముఖ్యమైందండి. 2 తిమోతి పత్రిక 4:2
ఏం ప్రయాసపడాలి? సమయమందు అసమయమందు ప్రయాసపడమంటున్నాడు కదా. ఏం ప్రయాసపడతారు మీరు? పౌలు ఉద్దేశం ఏంటంటే ప్రిపేర్ అవ్వు అని. మనోళ్ళు ఏం చేశారంటే దాన్ని సమయమందు అసమయమందు ప్రసంగం చేయమని తీసుకున్నారు దాన్ని. అందుకని ఇక్కడికి వచ్చేసి ఎడాపెడా మాట్లాడేస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు, టీమిండియా ఫైనల్కి రాదు ప్రవచనం చెప్తున్నా అనేసాడు. సాయంత్రంకి జనం వచ్చేసారు చర్చి దగ్గరికి. బౌన్సర్లు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే క్రికెట్ అభిమానులందరూ వచ్చేసారు. అప్పుడు నెక్స్ట్ డే ఏమన్నాడు, మళ్ళీ ఫ్లోలో అనేసా, ప్రవచనం కాదు. ఎంత ఘోరమో చూడండి. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు తిమోతి అనే పాస్టర్కి, అయ్యా నువ్వు సమయమందు అసమయమందు నువ్వు ఎలా ఉండాలి? చదవడంలో, ప్రిపేర్ అవ్వడంలో. ఎన్ని గంటలు చదువుతారు దైవజనులు చెప్పండి మీరు బైబిల్ ఓ వారంలో? ఎన్ని గంటలు పనిచేస్తారో అని అడిగాను. సరే మన పస్తు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ని గంటలు చదువుతారు బైబిల్ చెప్పండి? ఏం చేస్తాం సార్ మనం? అసలు భారతీయులు ఏం చేస్తాం ఖాళీ టైంలో? మనం టైం వేస్ట్ చేసినంత ఏ దరిద్రుడు వేస్ట్ చేయడు. ఎన్ని గంటలు చదువుతారు? ఇప్పుడు మీరు ఈ పుస్తకం కోసమేగా మీరు ఉన్నారు. ఇప్పుడు ఇది లేకపోతే మీరు లేరుగా. మరి దీన్ని మీరు ఎంత గౌరవిస్తున్నారు? ఎన్ని గంటలు చదువుతారు దీన్ని? ఒక సామాన్య విశ్వాసి రోజుకి అరగంట చదువుకుంటే మీరు ఎన్ని గంటలు చదవాలి? జాన్ స్టార్ట్ అనేటువంటి ఇంటర్నేషనల్ స్పీకరు థియోలాజిన్ ఏమంటాడంటే, ఒక్క ప్రసంగం చేయాలంటే 13 గంటలు చదవాలంటాడు. ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చాలా అనుకుంటున్నారు, మా చర్చి వేరు, మేము వేరు, అసలు మా లెక్కే వేరు. ఇప్పుడు చేసుకోండి ఆత్మవిమర్శ. ఎప్పుడైనా గమనించుకోండి, పక్కనోడిని చూడడం మొదలెట్టారంటే వాడికంటే ఎదగలేరు. వాడే మీకు ప్రమాణం అయిపోతాడు. ప్రభువుని చూడడం మొదలెట్టారు, ఆ ప్రభువే మీకు ప్రమాణం అవుతాడు. ఎదగడం తప్ప ఇంకేం తెలియదు మీకు. ప్రభువుని పౌల్ని చూడండి, వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు అవపోసన పట్టిన విధానం. ఆయన 12 ఏళ్ళప్పుడు ఆయన ప్రజ్ఞ చూసి బైబిల్ పండితులు విస్మయం పొందారు. మీ తోటోళ్ళు విస్మయం పొందుతున్నారా మిమ్మల్ని చూసి? దీనికి నేను ప్రాధాన్యత ఇవ్వకపోతే, నేను దీని ధ్యానంలో అధ్యయనంలో లేకపోతే నేను ప్రసంగించడానికి అర్హుణ్ణి కాదు. మనం వాక్యానికి కట్టుబడే బోధించాలి, వాక్యంకి బయట బోధించకూడదు. బాగుంది, సత్యం అది. నేను చెప్పాను, ఆయన చెప్పాడు, బాగుంది. కానీ వాక్యానికి కట్టుబడి తమరు ఎప్పుడు బోధిస్తారు? వాక్యం తెలిసినప్పుడు కదా. వాక్యం తెలియకపోతే ఏం చేస్తారు మీరు? వాక్యం తెరుస్తారు, హెలికాప్టర్ వేసుకొని లేస్తారు, ఇంకెక్కడెక్కడ తిరుగుతుంటారో ల్యాండింగ్ ప్రాబ్లం. మీరు చూడండి టీవీలో ప్రసంగాలు, వాళ్ళు వాక్యం తెరుస్తారు, వాక్యం చదివిస్తారు, కానీ దానికి వీళ్ళ ప్రసంగానికి సంబంధం ఉంటే ఒట్టు, ఇంకా చక్కర్లు కొడుతూ ఉంటారు, ల్యాండింగ్ ప్రాబ్లం. చివరికి వాళ్ళకి హెలిప్యాడ్ ఎక్కడ దొరుకుద్దంటే ఏ జీపేనో, గూగుల్ పేనో, ఫోన్పేనో అక్కడ ల్యాండ్ అవుతారు, అకౌంట్ నెంబర్ మీద ల్యాండ్ అవుతారు. ఎందుకంటే ప్రమాణం లేదు కదా. ఇది ఎప్పుడు చదవవు కదా నువ్వు.
అందుకని మన ప్రసంగాలు ఏంటి? బామర్ది ఏమిటి ఆ పాడు పని? మన ప్రసంగాలు హెడ్డింగ్లు కారాపి లిఫ్ట్ అడిగిన దయ్యం వా, క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ పనికి వస్తారు మీరు యాంకర్లుగా. పొలస ఎలా అవుతుంది? నువ్వేం చేపలు పట్టేవాడివా? మనుషులు పట్టేవాడివా? ఎవరు నువ్వు? ఆయన అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. ఆయన చెప్పచ్చు ఎప్పుడు ఈ సొలస అనేది పొలస అవుతుందో నువ్వు చెప్పగలరు. ఆయన నువ్వేటి చెప్పగలవు? అంటే మనం ప్రాబ్లం ఏంటంటే మనకి దీన్ని వదిలేసాం. నేను మీకు ఈరోజు ఏం చెప్తున్నానంటే, మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్గా ఉండాలంటే బైబిల్కి ప్రత్యామ్నాయం ఏం లేదండి. బైబిల్కి బదులుగా ఇంకేం లేదు. ఈ ప్రపంచంలో ఏ పుస్తకం, ఏ న్యూస్ పేపరు, ఏ వక్త ఎవడూ లేడిక. అది ఫస్ట్, అది ప్రాధాన్యం. దానికి అనుబంధంగా మిమ్మల్ని పేపర్ చదవమంటున్నా, దానికి అనుబంధంగా మీరు అన్యుల్ని చదవమంటున్నా. ఈరోజు దైవజనులతో సమస్య ఏంటంటే ఇది రాదు అది రాదు, రెంటికి చెడ్డ రేవడి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దైవజనుడికి ఉండాల్సిన మరికొన్ని లక్షణాల్లో ఒకటి ఏమిటంటే, అంటే ఇతరులు టచ్ చేయని నేను చేస్తున్నాను ఎందుకంటే మీరు తెలుసుకుంటారని. మళ్ళీ మీకు ఎవరు ఇవి చెప్పరు. మ్యాన్ ఆఫ్ గుడ్ లాంగ్వేజ్. మీ వాచకం శుద్ధంగా ఉండాలి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 2వ వచనం. చూడండి, సందర్భం ఏమిటో తెలుసా మీకు? పౌలుని చంపడానికి యూదు సమాజం అంతా కూడా సమావేశమైంది. 100 మంది యూదులు వచ్చేసారు దొమ్మిగా. ఆయన్ని ప్రాణాలు కాపాడడానికి రోమా సైనికులు కష్టపడాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో పౌలుని చూసి పళ్ళు కొరుకుతున్న పరిస్థితి అది యూదులు. అట్లాంటి పరిస్థితుల్లో తాను మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడితే ఆ టైంలో ఎలా ఉంటుంది? మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు తగాదాలు. మాట్లాడితే ఎలా ఉంటుంది? మాట్లాడక ఇంకా మాట్లాడామంటే మూతి మీద కొట్టేస్తానంటారు కదా. అలాంటి పరిస్థితిలో ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. మరీ ఎక్కువ నిశ్శబ్దంగా విన్నారట. ఏం తీసుకొచ్చింది తేడా? లాంగ్వేజ్. హెబ్రీ భాషలో మాట్లాడనారంభించగా, హెబ్రీ భాష ఆ రోజుల్లో ఎవరు మాట్లాడతారు తెలుసా? పండితులే మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు అరమాయ భాషలో మాట్లాడతారు. హెబ్రూ అర్థమవుతుంది వాళ్ళకి, కానీ శుద్ధమైన భాష ఉంటుందే, అది యూదుల్లో ఉన్న చదువుకున్న వాళ్ళే మాట్లాడగలరు. మీ తెలుగు ఎలా ఉంది? తమరి తెలుగు ఎలా ఉంది? ఎందుకంటే మీరు తెలుగు ప్రజల కోసం కదా మీరు వచ్చింది. అంటే మీకు తెలుగు భాష ఇక్కడికి రాగానే శుద్ధంగా ఉండాలంటే పాడుకుందాం అని అనమని నేను అనట్లా. అది తెలుగు కాదు, అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, దొరల దగ్గర నేర్చుకున్నాం. దొరలకి తెలుగు నేర్పించాల్సింది పోయి దొరల దగ్గర మన తెలుగు పోగొట్టుకొని నేర్చుకున్నాం అనమాట. చాలా దరిద్రం అది. కానీ మరొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, ఇదొక విపరీతం అయితే కొంతమంది పాస్టర్లు పారిశుద్ధుడైన ప్రభువు అంటాడు. దానికి దీర్ఘం లేదండి దానికి. నువ్వు అలా చెప్తే ఒక హిందూ వచ్చి కూర్చుంటే అది పారిశుద్ధ కార్యక్రమం అనుకుంటాడు. ప్లీజ్, ప్రభువు కాదైనా ప్రభువు.
కొంతమంది ప్రభువు అంటారు. ప్రే కాదు, ప్రభు. పరిశుద్ధ, శుద్ధంగా మాట్లాడు. నువ్వు పరిశుద్ధనే శుద్ధంగా మాట్లాడకపోతే నువ్వు మిగిలిందని ఏం శుద్ధంగా మాట్లాడతావు? ఇదొక ఎక్స్ట్రీము. మరొక ఎక్స్ట్రీమ్ ఉంది. అది ఏదో సంతలో మాట్లాడుకున్నట్టు, చేపల మార్కెట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నారు దైవజనులు. మీ యాస చూసినా, మీ భాష చూసినా చిచి అనిపిస్తుంది. నువ్వు అలా ఉండకూడదు. మీ వాచకం ఎంత శుద్ధంగా ఉంటే అంత ప్రజలు ఆకర్షితులు అవుతారు, అంత ప్రజలు వింటారు. మీరు శుద్ధమైన తెలుగులో మాట్లాడండి, మాట్లాడుకునే వాళ్ళు కూడా 10 నిమిషాల్లో ఆగి అరే ఈయనేదో బాగా మాట్లాడుతున్నాడు విందాం అనుకుంటారు. మీకు ఎందుకు భాష రావట్లేదు చెప్పనా నేను? మీరు బయట న్యూస్ పేపర్ కూడా చదవరు, అందుకే మీకు భాష రావట్లేదు. మీరు ఇందాక చేతులు ఎత్తారులే కానీ మీరు చదవరు. మీరు కనీసం ఈనాడు భాష మాట్లాడండి, సాక్షి భాష మాట్లాడండి చాలు. పేపర్లో, ప్రతి పేపర్లో ఎడిటోరియల్ పేజ్ అని ఉంటుంది. 2 పేజీలు తిప్పిన తర్వాత ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది. అందులో పడే ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా శుద్ధ వ్యవహారికంతో, శిష్ట వ్యవహారికంతో ఉంటాయి. అవి చదవండి, జ్ఞానం వస్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, భాష కూడా వస్తుంది. మీరు అన్యులతో మాట్లాడేటప్పుడు ఈ బైబిల్ అర్థం కాదు వాళ్ళకి, ఈ బైబిల్ అర్థం కాదు. వారు నిరుత్తరులై ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? వారు సాకులు చెప్పలేకపోతున్నారు. ఇది వ్యవహారికం. థ్యాంక్ గాడ్ తెలుగు ప్రపంచంలో కూడా మనకి వ్యవహారిక బైబిల్స్ వచ్చాయి, వాడుక భాష బైబిల్స్ వచ్చాయి. పవిత్ర గ్రంథం వ్యాఖ్యానం సైతం ట్రాన్స్ వరల్డ్ రేడియో వాళ్ళది వచ్చింది, ఆరోగ్యమూర్తి గారు ట్రాన్స్లేట్ చేసింది వచ్చింది, బాబ్ క్రో గారు ట్రాన్స్లేట్ చేసింది వచ్చింది. మీ దగ్గర ఉన్నాయా? కాపీస్ ఉన్నాయా? దైవజనులు కదా, ఎంతమంది దగ్గర ఉంది పవిత్ర గ్రంథం వ్యాఖ్యానం సైతం? రోజు అందులో బైబిల్ చదవండి. అందులో బైబిల్ చదివితే మీకు తెలుగు వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల తన ప్రజా జీవితంలో, తన ప్రజా పరిచర్యలో ఏ భాష మాట్లాడారంటారు? అరమాయి భాష మాట్లాడారు. ఎందుకని? పామరులంతా అరమాయి భాష మాట్లాడతారు. పౌలు సంత వీధుల్లో కూర్చొని గ్రీకులతో తర్కించినప్పుడు ఏ భాష మాట్లాడాడు అంటారు? గ్రీకుల భాష మాట్లాడాడు. కొయినా గ్రీక్ అంటారు, వాడుక గ్రీకు భాష. పౌలు అరియోపాగుకి వెళ్ళినప్పుడు ఏ భాష మాట్లాడాడు? రిచ్ గ్రీక్ లాంగ్వేజ్ మాట్లాడాడు, శుద్ధమైనటువంటి గ్రీకు భాష మాట్లాడాడు. లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యమైందండి దైవజనుడికి. ఎందుకంటే మీరు సువార్త చెప్పాలన్నా, మీరు ఒక వాక్య పరిచర్య చేయాలన్నా మీకేం కావాలి? వాచకం కావాలి. కాల్గేట్ పేడ్స్తో కడుక్కొని వచ్చేస్తే సరిపోదు. మీరు జ్ఞానంతో కడుక్కోవాలి మీ నోటిని. మీ ఉచ్చారణ పద్ధతిగా ఉండాలి. ఉచ్చారణ బట్టి అవతల వాళ్ళు మనల్ని ఎలా చూస్తారనేది ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో నా సేవ పరిమితమైంది అని దేవుడు నాకు చెప్పిన తర్వాత 92లో, ఇది 2022 కదా, మొన్న మేకి 30 సంవత్సరాలు నేను పరిచర్యకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను తెలుగుని, సంస్కృతాన్ని, హిందీని చదువుతూనే ఉన్నాను. ఎందుకు? చదవడమే కాదు, భాషాశాస్త్ర న్యాయాల్లోకి వెళ్ళి లింగ్విస్టిక్స్ కూడా చదువుతున్నాను. ఎందుకు? అందుకనే నేను హైందవ పండితులతో కూర్చొని మాట్లాడగలిగాను. మనం అలా లేకపోతే మనం వాళ్ళకి చెప్పలేము, విలువ ఉండదు మనకి. A man of God must be a man of dependence. దైవజనుడు దేవుడి మీద ఆధారపడేవాడిగా ఉండాలి నిత్యం.
దైవజనుడు ఎప్పుడు కూడా స్వశక్తి మీద ఆధారపడకూడదు. ఇది దైవజనుడు నేర్చుకోవాల్సిన విషయం. లూకాసు వార్తలో యేసుప్రభు వారు ఒక మాట అంటారు, మీరంతా సాధించేసిన తర్వాత, అంటే మీరు వెళ్ళారు, సువార్త చెప్పారు, కొంతమంది మారుమనసు పొందారు, మీరు వెళ్ళారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, మీరు వెళ్ళారు, స్వస్థతలు చేశారు, వచ్చిన తర్వాత మీరు ఏమనుకోవాలంటే నేను నిష్ప్రయోజకుడు, నేను దాసుడని అనుకోవాలంటాడు. ఎప్పుడైనా నేను వేరు, నేనెవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, మా లెక్క వేరు అన్నారనుకోండి, మీరు లెక్క తప్పినట్టే, తిక్క స్టార్ట్ అయినట్టే. ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడాలి. మీరు చూడండి, యేసుప్రభు వారి జీవితం చూడండి. ఎవరైనా యేసుప్రభు వారు ఎవరు? దైవ కుమారుడు, దేవుడు ఆయన. మరి ఆయనకి ప్రార్థన చేసుకోవాల్సిన కర్మ ఏం బట్టే? హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఆయన కుమారుడై ఉండి, చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం మనుషులమై ఉండి ఆయన దైవ కుమారుడై ఉండి ఆయన ఎలా ప్రార్థన చేశాడట? కన్నీళ్లతో, యాచనలతో, మహారోదనముతో కదా. మరి మనం మనుషులమై ఉండి ఏమీ ప్రార్థన చేయక అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ, పైన ప్రార్థన చేసుకుంటూ సాధ్యమేనా? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎందుకు ప్రార్థన చేశారంటే, ఆయన దేవుడు కాకుండా పోలేదు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. కానీ తన దేవత్వాన్ని ఉపయోగించి మానవుడిగా జీవిస్తే మనకు ఆయన రక్షకుడుగా అర్హుడు కాలేడు. ఆయన కేవలం మానవుడిగా జీవించినప్పుడే, కేవలం మానవుడిగా శోధనలు జయించినప్పుడే, కేవలం మానవుడిగా పవిత్రంగా ఉన్నప్పుడే, కేవలం మానవుడిగా ఆయన నిలబడ్డప్పుడే ఆయన మానవుల పక్షాన సిలువలో చనిపోవడానికి అర్హుడు అవుతాడు, ప్రతినిధి అవుతాడు. ఆయన తాను మానవుడిగా జీవించడానికి తన దేవత్వాన్ని వాడుకోకూడదు. ఆయన ఎదుటివాడిని స్వస్థపరచడానికి దేవత్వాన్ని వాడచ్చు. ఆయన రాళ్లను, ఆయన 5 రొట్టెలను 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టడానికి దేవత్వాన్ని వాడచ్చు. కానీ తనకు ఆకలేసినప్పుడు రాళ్లను రొట్టెలను చేసుకొని తాను తినడానికి దేవత్వాన్ని ఉపయోగించకూడదు. అపవాది యొక్క శోధన యొక్క లోతు అదే. నువ్వు ఒక మాట చెప్తే అవి రొట్టెలు అయిపోతాయి, తినేసేయచ్చు కదా. ఎందుకంటే ఆయనకి ఉపవాసం అయిపోయింది ఆ సమయానికి. గమనించండి, ఆయన ఉపవాసం మధ్యలో తినమని అపవాది ఆయన శోధించట్లా, ఉపవాసం అయ్యాకనే శోధిస్తున్నాడు. కానీ వాడి శోధన ఏంటంటే తిండి గురించి కాదు, నీ దేవత్వాన్ని నీ మానవత్వం కోసం వినియోగించు, అయిపోయింది ఇంకా ఆయన పని. అందుకనే దేవుడై ఉండి దేవుడు కానట్టు జీవించాడు కనుక, కేవలం మానవుడిగా జీవించాడు కనుక, మీ స్థితిలోకి నా స్థితిలోకి ఒదిగిపోయాడు కనుక, మన ప్రతి బలహీనతల గుండా వెళ్ళాడు కనుక ఆయన మనలాగా ప్రార్థన చేశాడు. కానీ ఆయనలాగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, అదే ప్రాబ్లం. దిస్ ఈజ్ డిపెండెన్స్. ప్రార్థన అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి చేతగాడినోన్నయ్యా అని ఒప్పుకోవడం. నువ్వు లేకపోతే చెయ్యలేను, నోరు కూడా పెగలదు నాకు, నేను సువార్త చెప్పలేను, నేను చర్చ్ నడపలేను, నేను ఏమీ చేయలేను ప్రభువా నువ్వు లేకపోతే. విదౌట్ యూ ఐఎమ్ నథింగ్. యేసు ప్రభు అన్నాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో, నాకు వేరై ఉండి మీరేమీ చేయలేరు. మీరు ఏదైనా చేయగలిగితే మనల్ని బలపరచు అని యందు క్రీస్తు యేసునందే మనం సమస్తము చేయగలం. ఇది సత్యమని మీరు ఎరిగితే మీరు ఎలా ఉండాలి? దైవజనులు డిపెండ్ అవుతూ ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అయ్యేవాడు ఎలా ఉంటాడు? ప్రార్థనాపూర్వకంగా ఉంటాడు. ప్రార్థన అంటే గొంతెమ్మ కోరికలు కోరడం కాదు. నేను చెప్పాను మీకు, ప్రార్థన అంటే చేతగానే ఉండని ఒప్పుకోవడం. ప్రార్థన అంటే దేవుని సర్వాధికారాన్ని దాని కిందకి మన తలను తీసుకొచ్చి పెట్టడం, ఆయన పీఠానికి తల వంచడం. ఎప్పుడైతే మనం డిపెండెంట్గా ఉంటామో దేవుడు మన పక్షాన ఉంటాడు.
ఆయన అన్నాడు, నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. మీకు అర్థమైంది ఎందుకో? నిజానికి యాకోబు మోసగాడు, కానీ మీరు మోసాన్నే చూస్తారు. కానీ యాకోబు ఎలాంటి వాడంటే ఏశావు లాంటి వాడు కాదు. ఏశావు తన బాహుబలాన్ని నమ్ముకుంటాడు, ఆయన బాహుబలి. కానీ యాకోబు క్రీస్తు బలాన్ని నమ్ముకున్నవాడు, దేవుని బలాన్ని నమ్ముకున్నవాడు. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలనని పెనుగులాడినవాడు. ఎందుకని యాకోబుకి తెలుసు దేవుడు లేకపోతే బతకలేడని. యాకోబుకు ఉన్నటువంటి సత్లక్షణం ఏంటంటే అతను దేవుడి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం అతన్ని. దేవుడు ఏశావుని వాడుకోలేడు, ఎందుకంటే ఏశావు తన సొంత బలాన్ని నమ్ముకుంటాడు. అతడు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. తన బాహుబలంతో వేటాడతాడు, తన విలువిద్యతోటి వాటిల్లో ఆ విలువిద్యలో ఉన్నటువంటి మెలకువలతోటి వేటాడతాడు, తింటాడు. సో గమనించండి, దైవజనులు ఎప్పుడు కూడా దేవుడి మీద నిత్యము ఆధారపడేవారిగా ఉండాలి. దాని అర్థం మరో కోణంలోంచి చూస్తే మనం డబ్బు మీద ఆధారపడకూడదు, మనం మనుషుల మీద ఆధారపడకూడదు, మనం ఇతరుల పలుకుబడుల మీద ఆధారపడకూడదు, మనం ప్రభువు మీద ఆధారపడాలి. దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి అ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్స్. కన్విక్షన్ అంటే అర్థం ఏంటంటేనండి, ఒక దానికి కట్టుబడి ఉండే తత్వం. మనం ఏ సిద్ధాంతాన్ని నమ్ముతామో దానికి కట్టుబడి ఉండే తత్వాన్ని కన్విక్షన్ అంటాం. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, ఫెయిత్ ఈజ్ దట్ విచ్ యూ హోల్డ్ టు, బట్ కన్విక్షన్ ఈజ్ దట్ విచ్ హోల్డ్స్ యూ. విశ్వాసం అంటే నువ్వు పట్టుకునేది విశ్వాసం, నిన్ను పట్టి ఉంచేది కన్విక్షన్. తెలుగులో మీరు ఆదర్శం అనుకోవచ్చు. పౌలుకి పేతురుకి ఒక దగ్గర గొడవ వచ్చింది, మీకు గుర్తుందా? గలతీ పత్రికలో. ఏమండి, ఒకసారి చదువుదామా గలతీ పత్రికలోకి వెళ్ళి. అయితే కేఫా అంతియోకియకు వచ్చినప్పుడు, చదవండి బ్రదర్. అప్పుడు దాకా అన్యులతో కలిసి భోంచేశాడంట. పాపం ఈయనకి పెద్ద ఫీలింగ్ లేదు. కానీ యెరూషలేం నుంచి, యాకోబు దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు మేము యూదులము, మేము ఎవరితో కలము అనేటు మన బ్యాచ్ ఉన్నారు కదా మనకి, మన దేశంలో. మాది వేరు, మా కులం వేరు, మేము టాప్ అనే బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ అన్నమాట. ఆ బ్యాచ్ వచ్చింది. రాగానే ఈయన ఏం చేశాడు, పాపం ఈయనకి ఫీలింగ్ లేదు కానీ స్టాండ్ తీసుకోలేకపోయాడు. గబగబా లేచి వాళ్ళు వచ్చేటప్పటికి వేరుగా వెళ్ళిపోయాడు. ఇది పౌలు కంటపడింది. ఏం చేశాడు? ఈయనకంటే చాలా పెద్దోడు పేతురు, ఈయనకంటే అనుభవజ్ఞుడు, అపోస్తలులకు నాయకుడు, ప్రపంచంలోనే మొట్టమొదటి పాస్టరు, మొదటి కాపరి, యేసుప్రభు నియమించినవాడు. డైరెక్ట్గా ఏమన్నాడు? ఆయన్ని ఎదిరించాడు. నేను ఎదిరించాను. అదే కన్విక్షన్ అంటే. మీ చర్చిలో కులం దోబూచులాడుతుందని, కులం ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా రాదు, అది వెనక నుంచి నెమ్మదిగా గోకుతారనమాట. మీరు ఎక్కడుంటారు, మీ ఇంటి పేరేంటి, మీ పేరేంటి, ఇలా దోబూచులాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖండించారా పాస్టర్స్గా? నాకు లేదన్నా అంటారేమో, నీకెక్కడో లోపల అట్టడుగులో ఉండుంటుంది. అది దోబూచులాడుతున్నప్పుడు మీకు హాయిగా ఉంటుంది. ఖండించారా? మీరు పెళ్ళిళ్ళలో ఇన్వాల్వ్ అవుతుంటారు, నిశ్చితార్థాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అక్కడ ఇలాంటివి చాలా కట్నాలు, కానుకలు, అన్య సాంప్రదాయాలు, విగ్రహార్పితమైనవి చాలా, విగ్రహం లేకుండానే దోబూచులాడుతూ ఉంటాయి. ఒక ఒక్క తగ్గకూడదు, ఒక జాకెట్ పీస్ తగ్గకూడదు, ఒక తమలపాకు తగ్గకూడదు. ఎప్పుడైనా ఖండించారా? అంటే మీరు దైవజనులు కాదు. ఇందాక ఏం చెప్పాడే, మనుషుల్ని తృప్తిపరచాలని మీరు ఉన్నారన్నమాట.
తెగిపోయినా సరే సత్యం కోసం నిలబడడం కన్విక్షన్ అంటే. అతను పెద్దయినా ఇంకెవరైనా సరే, మనల్ని ఎత్తుకుపోయేటువంటి గద్ద లాంటి వాడైనా సరే, మనం ఖచ్చితంగా సత్యం కోసం నిలబడాలి, అసత్యాన్ని ఖండించాలి. అప్పుడే దైవజనుడు సత్యవంతుడిగా నిలబడతాడు. ఎందుకంటే మీరు ఎవరి పక్షాన్ని నిలబడ్డారంటే అసలు సిసలైన సత్యమూర్తికి రిప్రజెంటేటివ్స్ మీరు. మీరు నేనే సత్యము, నేను కూడా సత్యం అనలేదు ఆయన, నేనే సత్యం అని చెప్పుకున్న వాడికి మీరు ప్రతినిధులండి. మీరు సత్యం కోసం నిలబడకపోతే ఇంకా మీరేంటి? సంఘం గురించి తిమోతి పత్రికలు ఏం రాశాడు పౌలు? సత్య స్తంభం అన్నాడు. స్తంభం ఏం చేస్తా? ఆ స్తంభాన్ని తీసేయండి, ఆ స్తంభాన్ని పగలగొట్టండి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఏమవుతుంది? ఆ స్తంభం తీసేస్తే మొత్తం కూలిపోతుంది. సంఘం సమాజంలో సత్యాన్ని ఎత్తిపట్టేదన్నమాట. సత్యం కూలిపోకుండా, పడిపోకుండా, దాన్ని కాళ్ళతో సంత వీధిలో తొక్కకుండా సత్యాన్ని కాపాడేది సంఘం. ఆ సంఘానికి మీరు నాయకులు. మీరే సత్యం కోసం నిలబడిపోతే మీరు ముఖ్యమంత్రి ఏదో మీకు రాయితీ ఇస్తాడని తప్పుడు సర్టిఫికేట్ ఏమైనా పెట్టారా? మీరు సత్యవంతులు కాదు. పెట్టకపోతే ధన్యులు. పెడితే సంగతి చెప్తున్నా. ప్లీజ్ అండర్స్టాండ్. సత్యం పక్షాన నిలబడ్డవాడే సత్య సంబంధైన రాజ్యంలో ఉంటాడన్నాడు ఆయన పిలాతు ముందు నిలబడి. మీరు సత్య సంబంధులు కాకపోతే ఆయన సంఘాన్ని మీరు నాయకత్వం వహించడం పక్కన పెట్టండి. రేపు ఆయన రాజ్యంలో చోటు దొరుకుతుందో లేదో చూసుకోండి. పరలోకంకి వెళ్తే ఏదో ఒక విధంగా చాపన్న వేసుకొని బతకచ్చు అక్కడ. అసలు వెళ్ళలేకపోతే పరిస్థితి ఏంటి? A man of God must be a man of accountability. అతను జవాబుదారీగా ఉంటాడు. హెబ్రీ పత్రిక 13:17. ఎస్ బ్రదర్. ఎవరైతే నాయకుడిగా ఉన్నవారు వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. మీరు ఎలా కాయాలట ఆత్మల్ని? ఎవరికి? మీ సంఘంలో వాళ్ళకి కాదు, దేవుడికి లెక్క చెప్పాలి కదా అంటూ పరిచర్య చేయాలి మీరు. ప్రతి విశ్వాసి లెక్క చెప్పాలి, కానీ మనం ఎక్కువ లెక్క చెప్పాలి. వాళ్ళని ముక్కు పిండుతాడు, మనల్ని చెవు పిండుతాడు, కానీ మనల్ని ఎక్కువ పిండుతాడు. మనకి ట్విస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అన్నాడు ప్రభు. చదవలేదా మీరు సువార్తల్లో? సువార్తలు చదివి ఉంటారులే, వేరే వాళ్ళ కోసం కదా. దైవజనులారా జాగ్రత్త. యూ మస్ట్ గివ్ ఎన్ అకౌంట్. ఒక రోజున జవాబు చెప్పాలి, లెక్క అప్పచెప్పాలి. ఎవ్రీథింగ్ చూస్తాడు ఆయన. ప్రజలు ఏం చూస్తారు? పాస్టర్ గారు నాకు ఎంతసేపు ప్రార్థన చేశారు, నేను పిలిస్తే ఇంటికి వచ్చారా లేదా, నాతో నవ్వుతూ పలకరించారా లేరా, ఇంతవరకే చూస్తారు ప్రజలు. దేవుడు ఏం చూస్తాడు? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో కూడా చూస్తాడు. మొదటి వారంలో వెళ్ళావా, చివరి వారంలో వెళ్ళావా కూడా చూస్తాడు. అతన్ని నవ్వుతూ పలకరించినప్పుడు ఆ నవ్వు వెనక ఏముందో కూడా చూస్తాడు. లెక్క అప్పు చెప్పాలి. పాస్టర్లలో కూడా కులం ఉంది. ఉందా ఏమన్నా? కంప ఏమన్నా కొడుతుందా చూసుకోండి. అప్పుడప్పుడు ఇంట్లో వాసన వస్తుంటుంది, మనకు తెలియదు ఎక్కడ అని మొత్తం ఎతికేస్తూ ఉంటాం. ఎక్కడో బలి చచ్చి ఉంటుంది. కులం కూడా అలాంటిదే. ఎక్కడ చచ్చిందో చూడండి, తీసేయండి, వెతకండి. గుండె లోతుల్లోకి వెళ్ళి వెతకండి. మీకు వెతకడం చేత కాకపోతే దావీదులాగా, అయ్యా
నాలో ఆయాస్కరమైన మార్గం ఉందేమో ఒకసారి పరిశోధించి చూడు, నన్ను కడుగుమని అడగండి. యు మస్ట్ బి క్లీన్ ఇనఫ్ టు బీ ఫిట్ టు బీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యలో ఉండడానికి మీరు పరిపూర్ణంగా శుద్ధంగా ఉండాలి. లోక సంబంధమైన ఏ దుర్వాసన మీలో ఉండకూడదు. అప్పుడే లెక్క కరెక్ట్గా చెప్పగలుగుతాం. ఫ్రమ్ విదిన్ శుద్ధంగా ఉండాలి. ఆంతర్యంలో శుద్ధంగా ఉండి పరిచర్య చేయాలి. అంతఃకరణ శుద్ధిగా. ఓ మంత్రి ప్రమాణం స్వీకారం చేసినప్పుడు కంటే గొప్పగా. మంత్రులకి అంతఃకరణ శుద్ధిగా ఎలా ఉండాలో ఎలా పనిచేయాలో తెలియదు. ఇప్పుడు వచ్చే మంత్రులకి అసలు దాన్ని ఎలా పలకాలో కూడా తెలియదు. అ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి అ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగపూరితంగా ఉండాలి మీరు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10 నుంచి చదవండి. ఇంకా నేను గొర్రెలకు మంచి కాపరి. 11వ వచనమా? మంచి కాపరి గొర్రెల కొరకు. ఎవరి కొరకు? గొర్రెల కొరకు. నీ అల్లుడి కోసం, నీ కోడల కోసం, నీ భార్య కోసం, నీ కూతురు కోసం కాదు. నువ్వు ఎవరి మీద కాపరిగా ఉన్నావో వారి కొరకు. ప్రాణం కూడా ఇవ్వాలంటే ఇంకేమేమి ఇవ్వాలి? ఇంకేమేమి ఇవ్వాలి? ఏమైనా ఇవ్వాలి. ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి, కానీ గొర్రెలు ప్రాణం తోడేసేవాడిగా ఉండకూడదు. అందుకనే కాపర్లు గొర్రెల దగ్గర నుంచి ఆశించకూడదు. మీరు ఆశిస్తే గీసిస్తే ఎవరిని అడగాలి? ప్రభుని అడుక్కోవాలి. అంతే. ఆయన ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, తెప్పిస్తాడు, అంతే. నువ్వేం చేయాలి? ఎవరి దగ్గర ఆశించకూడదు. 30 సంవత్సరాల్లో ఈరోజు మీకు సాక్ష్యంగా చెప్తున్నాను. నేను సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేసి ప్రార్థన చేసి రాను. దానికి ఒక కారణం ఉంది. భారతదేశంలో ఒక మూఢనమ్మకం ఉంది. మనం వెళ్ళి భోంచేసి ప్రార్థన చేసి వస్తే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుందని. అది అబద్ధం. అట్లా ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. అది దైవజనులు సృష్టించారు. ఎందుకంటే వీళ్ళు వాడు కరిపేవాడికి దేవుడు కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళు చూసుకుంటారన్నమాట. ఫోన్లోనే ముందు వాళ్ళు పాపం చాలా మంచివాళ్ళు, మీరు ఏమేమి తింటారు అని అడుగుతారు వాళ్ళు. వీళ్ళు ఏదైనా తింటారు. అందులో గోదావరికి వస్తే బల మీద అన్ని జంతువులు ఉంటాయి. సో నీకున్నటువంటి భోజన ప్రియత్వాన్ని నువ్వు తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? లేక వాళ్ళకున్న మూఢనమ్మకం, అయ్యగారు మా ఇంటికి వస్తే ఏదో అయిపోతుంది మాకు. అయ్యగారికి కవర్ ఇవ్వలేదనుకోండి, అయ్యగారు ప్రార్థన చేసిన దేవుడి దగ్గరికి వెళ్దట. ఇంకా కొంతమంది ఉన్నారు, బైబిల్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు చేత్తో పట్టుకోరు కవరు. బైబిల్ ఓపెన్ చేసి అందులో పెట్టమంటారు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బులు లెక్కెట్టుకోవా? బైబిలే లెక్కెట్టేస్తుందా? మరి నువ్వు సరుకులు కొనేటప్పుడు, వెచ్చాలు కొనేటప్పుడు, నువ్వు కందిపప్పుకి చింతపండుకి ఇచ్చేటప్పుడు ఇట్లాగే బైబిల్ తీసుకెళ్ళి కౌంటర్ని తీసుకోమంటావా? అనవే. అందుకే వెళ్ళడం మానేసా. ఒకవేళ వెళ్తే కండిషన్ ఒకటే, ఏమిటంటే మీరు కానుక ఇవ్వనంటే వస్తా. ప్రభు మహాకృపను బట్టి ఈరోజు వరకు దాని మీద నిలబడ్డా 30 సంవత్సరాలు. ఆశించకండి. ప్రభువు ఇస్తే సంతోషంగా తీసుకోండి, ఆశించకండి. అడగద్దని కూడా అనట్లా నేను. అడగడం కంటే మించింది ఇది. ఆశించద్దంటే అడగకూడదనే కదా అర్థం. అసలు ఆశ కూడా మీకు ఉండకూడదు. పదాజ్ఞలో ఒక మాట ఉంది, మీ పొరుగు వాడి దేన్ని కూడా నువ్వు దైవజనుడికి అప్లై అవుద్దా లేదా? ఏం బ్రదర్, కారు చాలా బాగుంది. చాలా బాగుంది కారు. ఆశించకూడదు. పాపం కొంతమంది ఉదార స్వభావాలు ఉంటారు. అన్నా మీరు తీసేసుకోండి అన్నా, పర్లేదన్నా అంటారనమాట.
అక్కడ కూకట్పల్లిలో సంఘం ఉంది హైదరాబాద్లో. ఆయన BMW కార్ కొని ఆయన లక్కీ డిప్ పెట్టాడు. లక్కీ డిప్ చర్చిలో లాటరీ వేయచ్చా? పోనీ ఈయన కొన్నాడా BMW కారు? ఈయన కొనలేదు, ఎవరో వేరే ఆయన కొనిచ్చాడు ఈయనకి ఆయన డబ్బులతోటి. ఒకవేళ ఈయన కొన్నా వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులతోటే కొంటాడు కదా. సరే, ఒక ఆయనకు వచ్చింది అది లక్కీ డిప్లో. ఆయన ఇంకెంత అమాయకుడో చూడండి. ఈయన అదృష్టవంతుడే కదా, అమాయకుడు కూడా అనమాట. నేనేం చేసుకుంటానన్నా BMW నాకు వచ్చింది, BMW లేవు నా దగ్గర, BMW నాకెందుకు అని ఈ అమాయకుడు ఏం చేశాడు, మీరే తీసుకోండి అన్నా, చూడండి ఎంత బాగుందో. అనగానే ఆయన తీసేసుకోవడం. కొంతమంది దైవజనులు ఉంటారు, ఎంత అందంగా అడుక్కుంటారంటే, ఇదిగోండి నా వాచ్ తీసి, ఇదిగో ఈ వాచ్ ఎంత అనుకున్నారు, ఇది ₹1,00,000 ఈ వాచ్ వేసేస్తున్నాను దేవుని హుండీలో అంటే వాళ్ళందరూ ఒలి చేసేసేయాలన్నమాట. మాదిరి చూపించడం అంటే అదన్నమాట. తర్వాత మళ్ళీ డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఈ వాచ్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓ పెద్ద డబ్బులున్న కవర్ వేసేస్తున్నాడు హుండీలో. ఇగో నేను వేస్తున్నాను, ఈరోజు నేను ఇవ్వాల్సింది దేవుడికి. ఎవరికి తెలుసు నువ్వు తర్వాత తీసుకోవని? నువ్వు 10% వేసి 200% తీసుకోవని ఎవరికి తెలుసు? ఆశించింది అది అంటున్నాను నేను. మీరు ఆశిస్తే ఏమైనా ప్రభు దగ్గర నుంచి ఆశించండి, అంతే. మీరు త్యాగం చేసే స్థాయికి ఎదగాలి. ఎస్, మనం 10వ వచనంలో లాగా దొంగలం కాకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు మనం, కానీ మనం త్యాగం చేసే స్థాయికి ఎదిగామా? దోచుకునే స్థాయిలో మనం లేకపోవచ్చు, కానీ త్యాగం చేసే స్థాయిలో ఉన్నామా? ఆశించని స్థాయిలో ఉన్నామా? దైవజనులంగా ఆ ప్యూరిటీ మనకుందా? మనం ముగించుకుందాం. దైవజనుడు, a man of God must be a man of humility. దైవజనుడికి ఉండవలసినటువంటి ఒక ఆభరణం ఏమిటంటే, ఒక అలంకారం ఏమిటంటే వినమ్రత. మీ ముఖంలో, మీ శరీర భాషలో, మీరు కూర్చుండే తీరులో కూడా మీ వినమ్రత తెలిసిపోద్దండి. మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, ఇది సత్యం. మీరు ఇక్కడ ప్రసంగం వింటుంటారు కదా, మేము లెక్చరర్స్, నా క్లాసులో 120 మంది కూర్చుంటారు. ప్రతి ఒక్కడి ఫేస్ చదువుతాం మేము. నేను పాస్టర్ని కాదు, నేను టీచర్ని. పాస్టర్ని మీరు మోసం చేయొచ్చు, టీచర్ని చేయలేరు. నా క్లాసులో ఎవడు తల తిప్పడు, ఎందుకో తెలుసా? ఇటు అమ్మాయిలు కూర్చుంటారు, ఇటు అబ్బాయిలు కూర్చుంటారు. తల తిప్పడంటే ప్రశ్న వేస్తాను, వాడు ప్రశ్న జవాబు చెప్పలేకపోయింటే ఈ అమ్మాయి ముందు వాడు పరుగు పోద్ది. నేనేమన్నవాడిని, తల తిప్పాడా పక్కకి, లేరా ఈ ప్రశ్నకి జవాబు చెప్పంటాను. తల తిప్పకుండా వినాలి పాఠం. మనం కూర్చుండే తీరు చెప్పేస్తుంది మనం ఎంత వినమ్రులమో. కొన్నిసార్లు నటిస్తాం మనం. ఒక కుర్రాడికి ఎంత చెప్పినా వినట్లేదంట క్లాస్లో, ఎలిమెంటరీ స్కూల్లో. వాడిని చూస్తే టీచర్కి మండిపోతుంది, ఈమె ఈగో దెబ్బతింటుంది. వాడిని అంది, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అనింది. బెంచ్ మీద ఎక్కువ నిలబడు అని. మన టీచర్లు ఎలాంటి చక్కటి వేస్తారో మీకు తెలుసు కదా, గోడ కుర్చీలు వేయించడము ఇలాంటివి చేస్తుంటారు మన వాళ్ళు. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఇలాంటి శిక్షలో. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అనింది. అంటే వాడు లేచి బెంచ్ ఎక్కాలి, పాపం ఎక్కట్లేదు వాడు. ఈమెకి ఇంకా ఈగో దెబ్బతినిపోతుంది. ఎక్కురా అంది, వాడేం మాట్లాడట్లేదు. ఇవిడెళ్ళి వాడిని గట్టిగా ఎత్తి ఆ బెంచ్ మీద కుదేసింది.
వదిలేసిన తర్వాత వాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఈమెకింకా మండిపోయింది. ఏమి రా, ఎందుకు నవ్వుతున్నావు? వాడేం మాట్లాడలేదు. ఈసారి దగ్గరికి వెళ్ళింది, గదమాయించింది. అప్పుడు చెప్పాడు వాడు, మేడం మీరు నన్ను బెంచ్ మీద నిలబెట్టారు కానీ లోపల కూర్చొనే ఉన్నాను అన్నాడు. లోపల కూర్చొనే ఉన్నానండి. బలవంతంగా విధేయత, బలవంతంగా వినమ్రత రాదు. మనం నటించడంలో సిద్ధహస్తులం. మనము వినయ వినమ్రతలు చూపడంలో మనం మహానటులం. కానీ దేవుడు ఏం చూస్తాడు? ఇది చూస్తాడు. దైవజనుడికి అతని ఈగో సిలువలో చచ్చిపోవాలి. సిలువలో చచ్చిపోవాలి. సిలువలో మనకి కొత్త ఈగోస్ ఇచ్చాడు దేవుడు. నా గత నేను చచ్చిపోతే నా క్రొత్త నేను పునరుద్ధానం చెందింది సిలువలో. ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తనే నేను. కొత్త ఈగో ఇది. క్రీస్తు దగ్గర ఎంత ఉంది వినమ్రత? ముఖం మీద గుడ్డేసి, గుద్ది ఎవరో చెప్పు, ఉమ్మి వేసి, దిగు చూద్దాం అని గేలి చేసి, నువ్వు రాజు అన్నావు కదా, ఇదిగో నీకు వజ్ర కిరీటాలు ఇవ్వట్లేదు, ముళ్ళ కిరీటం ఇస్తున్నావు. ఎంతుంది వినమ్రత ఆయన దగ్గర? ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద కులాల పాస్టర్లు అందరినీ ఒక పక్కన నిలబెట్టండి. పెద్ద కులాల పాస్టర్లు, బ్రాహ్మణ జాతి నుంచి వచ్చిన వాళ్ళు, ఆ జాతి ఈ జాతి నుంచి వచ్చిన వాళ్ళు, కార్లు వెనక ప్రింట్ చేసుకునే జాతి నుంచి వచ్చిన వాళ్ళు నిలబెట్టండి ఒక పక్కన. ఇంకో పక్కన యేసుప్రభుని పౌలుని నిలబెట్టండి. మీ అర్హతలు ఏమైనా సరిపోతాయి వాళ్ళకి? మరి వాళ్ళకి వినమ్రత ఉంటే మీకు ఎందుకు లేదు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళని పక్కన నిలబెట్టండి. థియాలజీ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబెట్టండి. యేసుప్రభుని అక్కడ నిలబెట్టండి. సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఆయన. ఆయన స్థాయికి రాగలరా? మరి ఆయనకి లేని వినమ్రత మీకు ఎందుకు రాదు? కొన్నిసార్లు మనం మర్యాద కోసం నవ్వుతూ, ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ, నవ్వు పులుముకొని ముఖం మీద నవ్వుతుంటాం, మనం పలకరిస్తుంటాం. కానీ లోపల ఎవరు నువ్వు? ఇక్కడ తల వంచేవాడివా? కొన్నిసార్లు నువ్వు వినమ్రుడు అయినప్పుడు సమస్య వస్తుంది నీకు. అవతల వాళ్ళు నేను తక్కువగా చూస్తారు. చూస్తే చూడండి. ఆ శుక్రవారం నాడు యేసుప్రభుని తక్కువగా చూశారు. చూడలేదా? చూశారు. కానీ ఆదివారం ఉంటుందని వాళ్ళకి తెలియదు. నీ జీవితంలో కూడా ఒక ఆదివారం వస్తుంది. దేవుడు నిన్ను మరణం నుంచి లేపి నిలబెట్టి చూపిస్తాడు నువ్వేంటో. కానీ నిన్ను నువ్వు చూపించుకోకు. కొంతకాలం అపార్థం చేసుకొని నువ్వు తగ్గినప్పుడు, కొంతకాలం తక్కువగా చూడని నిన్ను, పోతే పోయింది. ఏమవుతుంది పోతే? దేవుడే తనని తక్కువగా చూసినప్పుడు 33.5 సంవత్సరాలు భరిస్తే ఇక్కడ నీకేంటి భరించడానికి? గమనించండి, మీరెంత వినమ్రులు అవుతారో దేవుడు మీకు అంత దగ్గర అవుతాడు. మీరెంత అహంకారులు అవుతారో దేవుడు మీకు అంత దూరం అవుతాడు. అహంకారులకి మొదటి శత్రువు దేవుడు, వినమ్రులకి మొదటి మిత్రుడు దేవుడు. ఇది చాలా చాలా అవసరం. ఈ దేశంలో మనకేం ఏ దేశ సంస్కృతి మనకేం నేర్పించిందంటే, మనం దర్పంగా డాబుగా ఉంటే మనం కాపు, పెద్ద కాపు, రాయుడు నాయుడు. నువ్వు ఆండ్రాయిడ్ కూడా కాదు. చుట్టూ 10 మంది మనతో ఉంటే మనం టాపు. ఎందుకు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు? క్రైస్తవ పాస్టర్లు, ప్రీచర్లు బౌన్సర్లు చుట్టూ ఎందుకు పెట్టుకుంటున్నారు?
కారణం ఏంటంటే నాకంత లేదయ్యా, వీళ్ళుంటేనే నువ్వు నన్ను గౌరవిస్తావు. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. వీడు గబగబా పక్కింట్లోంచి వస్తాడు, వీడి దగ్గర ఏమో చిన్న స్కూటీ ఉంటుంది, వాడి దగ్గర ఏమో పెద్ద పల్సర్ బైక్ ఉంటుంది, అమ్మాయి ఏమో వాడి బైక్ ఎక్కేస్తుంది. పాపం వీడు కూడా పల్సర్ బైక్ కొనుక్కోవాలనుకుంటాడు పిచ్చివాడు. ఆమె మనిషిని చూసి ఎక్కలేదు బైక్ని చూసి ఎక్కిందామా. బైక్ తీసేస్తే మళ్ళీ వాడికి విడాకులే. నీకు విలువ ఉండాలి. నీ చుట్టూ ఎవరున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం బట్టలు వేసుకున్నావు, నీ బట్టలు తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా, నీ ఆస్తి తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా, నీ కారు తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా, నీ హోదా తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా ప్రజలు లేచి నిలబడి నీకు సెల్యూట్ చేస్తే అప్పుడు నువ్వు గొప్పోడివి. ఈ గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు దగ్గర నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు కూడా మనుషుల యొక్క పొగడ్తల కోసం పాకులాడద్దు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారు, గెస్ట్ ఆఫీసర్ పై ర్యాంక్ వారు, నేను భీమవరం దగ్గరలో ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాను. ఆవిడ ఎప్పటి నుంచో నా వీడియోలు చూస్తున్నారు, పెద్ద ఆవిడ. వచ్చేసి అక్కడ నిలబడ్డారు ఒక ఆవిడ. నేను మీటింగ్ అయిపోగానే నేను కిందకి దిగేలోపే ఆవిడ గబగబా వచ్చేసారు. ఆమె పక్కన వందిమాగతులు నిలబడి ఉన్నారు. ఆఫీసర్ గారు ఆవిడ. వాళ్ళు పాపం చాలా భారంతో నిలబడ్డారు. ఏంటంటే గజమాల ఉంది వాళ్ళ చేతిలో. గజమాల వేయడానికి వచ్చింది ఆవిడ. మాలే వేసుకోను, గజమాల ఎందుకు వేసుకుంటాను? ఆవిడ ఆ రోజు చాలా హర్ట్ అయ్యారు. కానీ అది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. ఆవిడకి దండం పెట్టి చెప్పాను నేను, అమ్మ మీరేమనుకోవద్దు, మిమ్మల్ని బాధ పెట్టడం కంటే నా ప్రభువుని బాధ పెట్టకుండా ఉండడము నాకు చాలా ప్రాముఖ్యం. ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఎప్పుడైతే మనము వినమ్రత కోల్పోతామో మీకు తెలియకుండానే ప్రభువు మహిమను మీరు దొంగిలిస్తారు. ఇంతకు మించిన దొంగతనం లేదు. అందుకని దైవజనులు బహు భయంతో వణుకుతో సేవ చేయాలి. వినమ్రత రాకపోతే ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. నేర్పించమని బ్రతిమలాడాలి, గోజాడాలి, అడగాలి. మీరు మీ పిల్లల ఫీజుల కోసం అడగకపోయినా పర్లా, మీరు తిండి కోసం అడగకపోయినా పర్లేదు, ప్రభువు లాంటి లక్షణాలని నాకు ఇవ్వు ప్రభు అని మీరు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చాలి. అప్పుడు ఈ దేశాన్ని మీరు గెలుచుకుంటారు. మీరు ఏ సంఘం పైన కాపరిగా ఉన్నారో దానికి మీరు ఆశీర్వాదంగా ఉంటారు. యు మస్ట్ బి అ బ్లెస్సింగ్. ఈ గొర్రెల మంచి కాపరి సమస్త లోకానికి ఆశీర్వాదకారకం అయ్యాడు. మీరు మీ భారతదేశం అంతటికి, మీ సంఘం అంతటికి ఆశీర్వాదకారకం కావాలంటే ఈయన దగ్గర లక్షణాలు నేర్చుకోవాలి. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.